దండత్ ప్రణామ్. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ దండత్ ప్రణామ్. మనం ఏ శ్లోక చర్చించుకుంటున్నాం ఈరోజు? 9 హరే point. కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 9 ఎనిమిదవ పాయింట్. శ్లోకం ప్రభుజీ, 8వ శ్లోకం, 9వ అధ్యాయం 8వ శ్లోకం. ఓకే, వెరీ గుడ్, సంతోషం. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఒక్క నిమిషం. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। దండత్ ప్రణామ్ మాతాజీ. సో హరే నాతో పాటు కృష్ణ అందరూ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండత్ ప్రణామ్. నాతో పాటు అందరూ చెప్పండి. ప్రకృతిం స్వామ అవస్థాభ్య ప్రకృతిం స్వామస్తభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతాగ్రామం ఇమాం కృష్ణాం గ్రామం ఇమాం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్ అవశం ప్రకృతేర్వశాత్. ఇంకొకసారి చెప్పించారా ప్రభుజీ? తప్పకుండా మాతాజీ. ప్రకృతిం స్వాం అవస్థాభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతాగ్రామం ఇమాం కృష్ణాం గ్రామం ఇమాం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. వశం ప్రకృతేర్వశాత్. సో అనువాదం కమల కుమారి మాతాజీ, అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణాం ప్రభుజీ. అనువాదం. ధన్యవాదం. ఈ సమస్త విశ్వము నా ఆధీనమున కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నంగా మరల మరలా సృష్టించబడును. నా సంకల్పము చేతనే అంత్యమున లయమునందుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ధన్యవాదం. కిషన్ ప్రభు, ఈ భాష్యం ఇక్కడ వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ దండత్. భౌతిక జగత్తు దేవాది దేవుని న్యూన శక్తి యొక్క వ్యక్తీకరణము. ఇదివరకే ఇది ఎన్నోసార్లు వివరింపబడినది. సృష్టి సమయమున భౌతిక శక్తి మహాతత్వముగా రూపొందును. భగవానుడు తన మొదటి పురుషావతారమైన మహావిష్ణువుగా దాని యందు ప్రవేశించును. అతడు కారణ సముద్రమును శయనించి తన శ్వాస ద్వారా అసంఖ్యాకములైన విశ్వమును సృష్టించును. దేవాది దేవుడు వాని యందు ద్వితీయ పురుషావతారమైన గర్భోదకశాయి విష్ణువుగా ప్రవేశించును. ప్రతి విశ్వము కూడా ఈ విధముగానే సృష్టింపబడినది. పిమ్మట భగవానుడు క్షీరోదకశాయి విష్ణువుగా ఆ విశ్వముల యందలి చిన్న కణములతో సహా సర్వమునందును ప్రవేశించును. ఈ విధముగా భగవానుడు అన్నింటి యందును ప్రవేశించును అనే సత్యము ఇక్కడ వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. రాణి మాతాజీ, ఇది చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎక్కువ మొత్తం చదివేసేయండి. ఓకే ప్రభుజీ. ఇక జీవులకు సంబంధించినంత వరకు వారందరూ భౌతిక ప్రకృతి నందుంచబడగా వారు వారి పూర్వ కర్మ ఫలములను అనుసరించి వివిధ స్థితులను పొందుదురు. అట్లు భౌతిక జగత్తు యొక్క కార్యకలాపములు ప్రారంభమగును. సృష్టి అనగా ఇది పరిణామ ప్రక్రియను అనుసరించి జరుగుటలేదు. జగత్తు సృష్టితో పాటు వివిధ జీవరాశులు కూడా సృష్టింపబడినవి. అనగా మానవులు, జంతువులు, మృగములు, పక్షులు మున్నగున్నవి ఏకకాలము సృష్టింపబడినవే. ఎందుకనగా గడిచిన ప్రళయ సమయమున కల్పాంతమున్న జీవులు ఏ కోరికలను కలిగి ఉండుదురో దానిని అనుసరించే వారు తిరిగి సృష్టింపబడుదురు. ఈ విధానమున జీవులు చేయవలసిన దేదియును లేదని అవసం అను పదము ద్వారా స్పష్టముగా సూచింపబడినది. అనగా గడిచిన కల్పమునందలి గడిచిన జన్మ స్వభావమును అనుసరించి జీవుడు తిరిగి సృష్టింపబడును. ఇది ఎంతయు భగవత్ సంకల్పమును అనుసరించి జరుగుచుండును. ఇదే దేవాది దేవుని దివ్యమైన అచింత్య శక్తి. ఈ విధముగా వివిధ జీవరాశులను సృష్టించిన పిదప వాటిలో అతడు ఎట్టి సంబంధమును కలిగి ఉండడు. వివిధ జీవుల కోరికలను నెరవేర్చుట కొరకే జగత్తు సృష్టించబడుచున్నందున భగవానుడు దానితో ఎట్టి సంబంధము పెట్టుకొనడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.
హరే కృష్ణ. సో భగవంతుడు సృష్టి ఎలా వస్తుంది అంటే ఆ సృష్టి ఎప్పుడెప్పుడు సృష్టించబడుతుంది, ఇప్పుడు మనం ఉన్నటువంటి భౌతిక సృష్టి మొత్తం ఎలా ఎప్పుడు సృష్టింపబడింది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ప్రకృతిం స్వాం అవస్థాభ్య విసృజామి పునః పునః భూతాగ్రాం ఇమాం కృష్ణాం అవశం ప్రకృతేర్వశాత్. ఈ భౌతిక ప్రకృతి దానంతలదే సృష్టి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే మనం 8వ అధ్యాయంలో చదువుకున్నాం. సహస్రయుగ పర్యంతం అహుర్యుద్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రంతం తేహో రాత్రి విదోజన అవ్యక్తో వ్యక్త అని. బ్రహ్మ యొక్క కాలమానం ప్రకారము ఆయన యొక్క ఒక రోజు 1000 యుగాలు. అంటే ఆ, ఆయన రోజు 24 గంటల్లో 12 గంటలు 1000 యుగాలు, అలాగే మళ్ళీ 12 గంటలు రాత్రి సమయం 12 గంటలు. ఈ పగలుపూట ఆయన పగలుపూట 12 గంటలు ఏదైతే ఉందో ఆ సమయంలో సృష్టి చేస్తూ ఉంటాడు. రాత్రిపూట సమయంలో ఎప్పుడైతే ఆయన నిద్రపోతారో అప్పుడు సృష్టి మొత్తం లయమైపోతుంది అనమాట. ఇలాగా ఆయన మళ్ళీ ఆయన 1000 యుగాలంటే ఇప్పుడు మన కలియుగం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇవి 4 కలిస్తే ఒక చతుర్యుగం. ఈ 4 మళ్ళీ ఈ 4 ఇంటూ 1000 అన్నమాట. ఈ 4 కలిపితే ఒక మహాయుగం అంటారు. సో ఇవి ఇంటూ 1000. సో ఇది ఆయన యొక్క 12 గంటల సమయం రోజు, దినము. అలాగే సేమ్ రాత్రి కూడా. ఈ 12 గంటల సమయంలో బ్రహ్మ సృష్టిస్తాడనమాట. సో భగవంతుడు తానే 3గా విభజింపబడి సృష్టిని ఎలా మనకి శిల ప్రభుపాదుల వారు ఈ ఆ, భాష్యంలో చెప్తున్నారు. భగవంతుడు ఈ భౌతిక సృష్టి మొత్తం ఆయన యొక్క న్యూన శక్తి. ఇది మొట్టమొదటిగా మహత్తత్వముగా ఏర్పడి ఆ మహత్తత్వం నుండి ఈ సృష్టి మొత్తం సృష్టించబడుతుంది. మొట్టమొదటిగా భగవంతుడు మహావిష్ణువుగా రూపాంతరం చెంది సృష్టిని సంకల్పిస్తారు. సృష్టిని ఆయన సృష్టి నుండి ఆ, ఆయన శరీరం నుండి మళ్ళీ సృష్టి, ఆ, ఈ యొక్క సమస్త బ్రహ్మాండాలు, భూగోళాలు ఇవన్నీ కూడా సృష్టి జరుగుతుంది. అది గర్భోదక సాయి విష్ణువుగా అవతరించి ఆ విధంగా సృష్టి జరుగుతుంది. ఆ తర్వాత సృష్టించినటువంటి ప్రతి ఒక్క ఎప్పుడైతే భగవంతుడి యొక్క నాభి నుండి కమలం ఉద్భవిస్తుందో ఆ కమలంలో బ్రహ్మ ఉద్భవిస్తాడనమాట. అంటే గర్భోదక సాయి యొక్క నాభి నుండి బ్రహ్మ ఉద్భవిస్తాడు. ఆ బ్రహ్మకి భగవంతుడు సృష్టింపజేసే యొక్క ఆ శక్తినిస్తాడనమాట. అది మొట్టమొదటిగా బ్రహ్మ అయినా కూడా సృష్టింపబడిన ఆయనను కూడా తపస్సు చేయమంటారన్నమాట. ఒకసారి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే బ్రహ్మ యొక్క సృష్టి జరుగుతుందో బ్రహ్మ ఎప్పుడైతే పుడతాడో అప్పుడు ఆయనకి ఏం అర్థం కాదనమాట. ఎటు చూసినా కూడా మొత్తం చీకటిగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాని సమయంలో ఆయన చూస్తూ ఉంటే ఒక శబ్దం వినిపిస్తుంది అనమాట బ్రహ్మకి. ఏమని అంటే తపహ తపహ అని. తపస్సు చేయి, తపస్సు చేయని. ఆ శబ్దం విని బ్రహ్మ తన కాలమానం ప్రకారం 1000 సంవత్సరాలు ఆ తపస్సు చేస్తాడనమాట. ఆ తర్వాత అప్పుడు సృష్టి అని ఆయనకి సృష్టించమని చెప్పేసి ఆదేశం వస్తుందన్నమాట. అప్పుడు ఆయన బ్రహ్మ సృష్టించడం జరుగుతుంది. చేసేది తానైనా కూడా బ్రహ్మకి చేయడానికి అవకాశం ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే మనకి ఈ శిల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే జీవులు తమ యొక్క పూర్వ కర్మానుసారం మళ్ళీ మళ్ళీ సృష్టింపబడతారు. ఏ జీవుడైతే అంతకు పూర్వము బ్రహ్మస్థానాన్ని పొందేటటువంటి కర్మలు ఆచరించాడో ఆ జీవుడు బ్రహ్మగా రూపాంతరం చెంది ఇంకా సృష్టించడం మొదలు పెడతాడనమాట. ఇంకా బ్రహ్మ తన సంకల్పంతోని కొందరిని మనస్సంకల్పంతోని సృష్టిస్తాడు. సప్తర్షులని, అలాగే తర్వాత ప్రజాపతులని, వీళ్ళని మొట్టమొదటిగా సృష్టిస్తాడనమాట. సృష్టించి వీళ్ళకి మళ్ళీ సృష్టిని పునరుత్పత్తి చేయమని చెప్పి చెప్తాడనమాట. మొట్టమొదటిగా బ్రహ్మ మన చతుష్కుమారులని, నారదమునిని, ఇలాగ కొందరు మహాజ్ఞానుల్ని సృష్టిస్తాడు. సృష్టించి వాళ్ళని సృష్టి చేయమని చెప్తాడు. చెప్పగానే వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ మేము ఈ భౌతిక ప్రపంచంలోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ మాయలో చిక్కుకుపోయి మళ్ళీ మేము తిరిగి భగవంతుని మీద భక్తి పెంపొందించుకునేటటువంటి అవకాశం మాకు దొరకదు కాబట్టి మాకు సృష్టి చేయడం ఇష్టం లేదు అంటారనమాట చతుష్కుమారులు. చతుష్కుమారులు అంటే సనక, సనందన, సనత్ సుజాత, సనత్ కుమార అని నలుగురు ఉంటారనమాట. వీళ్ళు
వీళ్ళ యొక్క సృష్టి జరగగానే బ్రహ్మ ఆదేశాన్ని వీళ్ళు ధిక్కరిస్తారు కాబట్టి బ్రహ్మ వీళ్ళకి శాపం ఇస్తారు. ఏమని అంటే మీరు ఎప్పుడు కూడా 6 సంవత్సరాల వయస్సు కంటే ఎక్కువ పెరగరు అని చెప్పేసి. ఇంక వాళ్ళు ఎప్పటికి కూడా చిన్న పిల్లల్లాగే ఉంటారనమాట. ఆ తర్వాత నారద మునిని సృష్టిస్తారు. నారద మునిని సృష్టించగానే నారద మునికి కూడా ఆదేశం ఇస్తారు, మీరు సృష్టి చేయండి, పునరుత్పత్తి చేయండి అంటే ఆయన స్వామి నేను చేయలేను, దయచేసి నన్ను మళ్ళీ ఈ సంసార లంపటంలో పడకుండా పడాలని నాకు ఇష్టం లేదని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే ఆయనకు కూడా బ్రహ్మ శపిస్తాడనమాట నారదమునికి, నువ్వు ఒక దాసీపుత్రుడిగా జన్మిస్తావు అని చెప్పి. నారదముని ఆ తర్వాత మళ్ళీ ఆ కల్పం అయిపోయిన తర్వాత ఆయన ఒక దాసీపుత్రుడిగా జన్మిస్తాడు. దాసీపుత్రుడిగా జన్మించి ఆ గొప్ప భాగవతోత్తముల యొక్క సేవని వాళ్ళని వాళ్ళని సేవించుకొని ఆ పుణ్యఫలం చేత మళ్ళీ ఆయన గొప్ప భక్తుడై భగవంతుని నామస్మరణ చేసి మళ్ళీ తిరిగి నారదుడుగా మళ్ళీ తర్వాత జన్మలో నారదుడిగా జన్మిస్తాడనమాట. ఇలాగా బ్రహ్మ ఒక్కొక్కరిని సృష్టిస్తూ సప్తర్షులని ఇలా చాలా మందిని సృష్టిస్తాడనమాట. సృష్టించి వాళ్ళందరికీ కూడా ఆదేశాన్ని ఇస్తాడు, మీరు ప్రతి సృష్టి మళ్ళీ పునరావృ మన సృష్టి చెయ్యండి, ఉం, సంతానోత్పత్తి చెయ్యండి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇట్లాగా ఈ బ్రహ్మకి శక్తి వచ్చింది. అలాగే ఏ, మన శ్రీ మహావిష్ణువు గర్భోదక సాయి విష్ణు నుండి ఆ, అలాగే ఎవరినైతే బ్రహ్మ సృష్టించాడో వాళ్ళందరికీ బ్రహ్మశక్తిని ఇచ్చినప్పటికీ కూడా ఆ మన బీజం ఎక్కడి నుండి పడిందంటే భగవంతుని నుండి పడిందనమాట. భగవంతుడు తాను ఎన్నో కర్మలు చేసినప్పటికీ కూడా తాను వాటికి అందు ఎలాంటి ఆ ఫలితం ఆయనకి ఉండదన్నమాట. అది ఎవరైతే జీవులు చేస్తూ ఉంటారో ఆ ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తాడనమాట భగవంతుడు. వాళ్ళ యొక్క భక్తితోటి ఎవరైతే చేస్తారో వాళ్ళ ఖాతాలో భగవంతుడు ఆ కర్మ యొక్క ఫలితాన్ని వేస్తారనమాట. సో ఇలాగా బ్రహ్మ ఆ తర్వాత సప్తర్షులు వీళ్ళందరూ చేసినప్పటికీ చేపిస్తున్నది భగవంతుడు అయినప్పటికీ కూడా ఆ ఏ విధంగా చేస్తున్నాం, మనం ఏ భావనతో చేస్తున్నాం అనే దాని వల్ల దాని మీద మన యొక్క భవిష్యత్ జీవితం ఆధారపడి ఉందన్నమాట. ఎలా ప్రభుజీ ఉంటుంది? శివుడు ఎట్లా పుట్టాడు ప్రభుజీ? బ్రహ్మ విష్ణువుని ఇంకా వచ్చారు. ఓకే, శివుడు ప్రభుజీ. ఓకే. శివుడు భగవంతుడు ఎప్పుడైతే సృష్టి చెయ్యాలి అని సంకల్పిస్తాడో ఆయన ఈ భౌతిక ప్రకృతి మీదకి దృష్టిని కేంద్రీకరిస్తారనమాట. ఇప్పుడు మనం సృష్టి చేయాలనుకోండి, నేను సంతానాన్ని కనాలనుకోండి, నేను ఆ, స్త్రీ సంయోగం ద్వారా మాత్రమే సంతానాన్ని కనగలిగే శక్తి నాకు ఉంటుంది. అది కూడా భగవంతుడి కృప వల్లనే. అయితే కానీ భగవంతుడికి ఆ అవసరం లేదు. భగవంతుడు తన దృష్టి ఆ, దృష్టి మాత్రం చేత స్పర్శ మాత్రం చేత సృష్టి చేయగలడనమాట. భగవంతుడు ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచం వైపు సృష్టిని ఆరంభించాలి అనేటటువంటి దృష్టిని కేంద్రీకరిస్తాడో ఆ దృష్టియే మహాకాల స్వరూపం అన్నమాట. ఆ దృష్టినే సదాశివ అని అంటారనమాట. ఆ సదాశివుడి యొక్క శక్తి ఈ సృష్టి మీద పడ్డ తర్వాత ఈ ప్రకృతి మొత్తం, ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులందరూ కూడా ఉద్భవించడం జరుగుతుంది. అయితే మనకి మరి ఆయన సృష్టిస్తున్నప్పుడు మరి బ్రహ్మ యొక్క కర్తవ్యం ఏమిటి? బ్రహ్మ ఎందుకు మధ్యలో వచ్చాడు అంటే భగవంతుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఈ సృష్టి, ఈ కర్మలు ఇవన్నీ చేయడనమాట. తన యొక్క భక్తుల ద్వారా, తన యొక్క ఎవరైతే అంత శుద్ధమైనటువంటి భక్తి చేసి భగవంతుని యొక్క నమ్మకాన్ని గెలుచుకుంటారో వాళ్ళ ద్వారా దీన్ని చేయించడానికి ఆయన చేపిస్తూ ఉంటారనమాట. సో అలాగా నమ్మకం పొందినటువంటి వ్యక్తియే బ్రహ్మ. బ్రహ్మ యొక్క పాత్ర, ఆ బ్రహ్మ యొక్క పాత్ర, ఆ పాత్రలోకి ఏ జీవుడు అంత పుణ్యం చేసుకొని అంత గొప్ప భగవంతుని యొక్క నమ్మకాన్ని గెలుచుకున్నటువంటి జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందులోకి వస్తుంటారు అనమాట. అందులోకి వచ్చి వాళ్ళ కర్మానుసారం ఈ మన సృష్టి అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ బ్రహ్మలో అంతవరకు ఉండి సృష్టిని నడిపించినటువంటి జీవుడు మళ్ళీ భగవంతుని దగ్గరికి చేరుకుంటాడనమాట.
సో మనకి అనిపిస్తుంది మరి ఈ శివుడు కేశవుడు మరి వేరా అంటే భగవంతుని యొక్క శక్తి. శివకేశవుడు అంటే భగవంతుని యొక్క శక్తి. ఆ, మనకి శిల ప్రభుపాదుల వారు చెప్తారంట ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఆ, ఆయన రాధాదేవి కూడా ఆ, రాధాదేవి కూడా కృష్ణుడి యొక్క ఆ, శక్తి ఇది భగవంతుడికి ఆ మూ భగవంతుని యొక్క శక్తి మూడుగా విభజించబడింది. ఒక శక్తి ఏమో అంతరంగిక శక్తి, ఒక శక్తి ఏమో బహిరంగ శక్తి, ఒక శక్తి ఏమో తటస్థ శక్తి. ఓకే, అంతరంగ శక్తి ఏమో శ్రీమతి రాధారాణి, బహిరంగ శక్తి ఏమో దుర్గాదేవి, తటస్థ శక్తి ఏమో మనం జీవులం అందరం కూడా బ్రహ్మతో సహా. ఓకే, అయితే ఇది ఆయన యొక్క శక్తిని ఈ రాధారాణి యొక్క ఆశ్రయం తీసుకుంటే మనం భగవంతుని వైపు నడుస్తాము. అలాగే దుర్గాదేవి యొక్క ఆశ్రయం తీసుకుంటే మళ్ళీ ఆవిడ మళ్ళీ మహామాయ యోగమాయగా వ్యవహరిస్తుంది అనమాట. ఆమె యొక్క యోగమాయని మనం గనక ఆశ్రయిస్తే భక్తి వైపు నడిపిస్తుంది. లేదంటే మాయ యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉండేటటువంటి ఆ ఇది ఏర్పడుతుంది అనమాట. ఆ తర్వాత ఈ తటస్థ శక్తి మనము మనుషులం. ఓకే, సో ఇది భగవంతుని యొక్క శక్తి. అయితే భగవంతుడే మళ్ళీ ఆ ఈ మన సదాశివుడిగా ఆ రూపాంతరం చెంది ఈ ప్రకృతి వైపు తన యొక్క శక్తిని ప్రసరింపజేసి సృష్టి ఈ జీవులు అనేటువంటివి ఉద్భవించే విధంగా ఆ శక్తిని ప్రసరింపజేస్తాడనమాట. మనకి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ. అదేంటి ఒక్కరే అంటున్నారు, మళ్ళీ ఇన్ని శక్తులు అంటున్నారు, 3 అంటున్నారు, 4 అంటున్నారు అని చెప్పేసి. భగవంతుడు ఎప్పుడు కూడా ఒక శక్తి స్వరూపునితో ఉంటాడనమాట. ఓకే, ఆ శక్తి స్వరూపిణి స్త్రీగా మారితే మనకి రాధాదేవి దుర్గాదేవిగా మనకి గోచరిస్తారు. ఓకే, సో తానే ఏదైతే కర్తవ్యం చేస్తూ ఉంటాడో, సృష్టి స్థితి లయలు ఏవైతే చేస్తుంటాడో అప్పుడు ఆయన మన సృష్టించేటప్పుడు బ్రహ్మలాగా లయలాగా మన విష్ణు శివుడిలాగా, అలాగే స్థితి నడిపించేటప్పుడు విష్ణువులాగా మళ్ళీ ఆయనే రూపాంతరం చెందుతాడనమాట. దీన్ని మనకి ఎక్కడ చెప్పారంటే శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలో చెప్పారనమాట. ఒకసారి దక్ష ప్రజాపతి గొప్ప యజ్ఞాన్ని తలపెడితే ఎందుకు తలపెడతాడంటే శివుణ్ణి అవమానించడానికి ఒక యజ్ఞం తలపెడతాడనమాట దక్ష ప్రజాపతి. తలపెట్టినప్పుడు దానికి శివుణ్ణి ఆహ్వానించాడు. శివుడి యొక్క పత్ని అయినటువంటి సతీదేవి, ఆవిడ దక్ష ప్రజాపతి యొక్క కూతురు కాబట్టి మా నాన్నగారు యజ్ఞాన్ని తలపెట్టారు, నేను వెళ్ళాలి అని చెప్పి ఆవిడ శివుడి అనుమతి తీసుకోకుండానే శివుడికి చెప్తుంది అంతే, వెళ్ళాలా వద్దా. శివుడు వద్దు వద్దు అన్నప్పుడు కూడా ఆవిడ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అవమానం జరుగుతుంది. ఆవిడకి ఇంకా దక్షుడి యొక్క కూతురుగా దాక్షాయణిగా పిలిపించుకోవడానికి ఇష్టపడక ఆ యజ్ఞంలోనే ఆవిడ అగ్నిలో దుంకేసి ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. ఆ విషయం శివుడికి తెలిసి చాలా ఆగ్రహాన్ని చెంది వీరభద్రుణ్ణి సృష్టించి ఆ దక్ష యజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేస్తాడనమాట. చేసిన తర్వాత హ- చాలా ఘోరం బీభత్సం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అంటే విష్ణు భక్తులు శివ భక్తులు వీళ్ళ మధ్యలో పోరు జరుగుతుంది అనమాట. ఈ దక్షుడు భృగు మహర్షి ఇలాంటి వీళ్ళంతా కూడా విష్ణువు యొక్క భక్తులు. ఈ మిగతా మన వీరభద్రుడు మళ్ళీ శివుడి యొక్క రుద్రగణాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా శివ భక్తులు. వీళ్ళ మధ్యలో భీకరమైన పోరు జరుగుతుందన్నమాట. జరుగుతూ ఉంటే ఒకరినొకరు శపించుకుంటూ ఉంటారు. చాలా బీభత్సం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వస్తారనమాట. వచ్చి అప్పుడు శ్రీమన్నారాయణ విష్ణు మాట్లాడతారు. ఏమనంటే మీరంతా ఎందుకు ఇంత తగాదాలు పడుతున్నారు? ఈ తగాదాలు పడడానికి అవసరం ఏంటి? అసలు మీకు ఒక తాత్వికమైనటువంటి విషయం చెప్పాలి అంటే తత్వతః మేము ముగ్గురం ఒక్కరమే. మేము ముగ్గురం ఒక్కరమే. కానీ సృష్టి స్థితి లయలు చేసేటప్పుడు మేము మూడుగా విభజింపబడతాము. విభజింపబడి మా యొక్క కర్తవ్యాన్ని మేము చేస్తాము. కానీ తత్వతః మీరు అర్థం చేసుకోవాల్సింది మేము ఒక్కరమే అని చెప్పి మనకి ఈ దక్షయజ్ఞం జరిగేటప్పుడు ఎప్పుడైతే ఈ శివకేశవుల భక్తుల యొక్క మధ్యలో బీభత్సం జరుగుతుందో దాన్ని కాంప్రమైజ్ చేయడానికి భగవంతుడు వచ్చి రహస్యాన్ని చెప్తాడనమాట.
మనము కర్తవ్య విధంగా శివుడు చేసే కర్తవ్యం వేరే, విష్ణువు చేసే కర్తవ్యం వేరే కాబట్టి మనకెప్పుడు కూడా ఆయన వేరు ఈయన వేరులాగా అనిపిస్తుంది. కానీ తత్వత ఇద్దరు ఒకటే అనేటువంటి విషయం మనకి అంతగా ఆ, అర్థం కాదనమాట. ఎప్పుడైతే కొద్దిగా ఎక్కువ ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తామో అప్పుడే మనకు తెలుస్తుంది అసలు తత్వత భగవంతుడు ఒక్కడే గాని కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో ఇలాగా మూడుగా విభజింపబడ్డాడని చెప్పేసి తెలుస్తుందన్నమాట. అయితే ఈ మన ఆ ఈ ప్రకృతి మీద దృష్టి సారించి సృష్టిని నడిపే క్రమంలో, సృష్టించడంలో ఈ సదాశివుడి యొక్క పాత్ర ఉంటుంది. చేసేది బ్రహ్మ అయినప్పటికీ కూడా చేపించేది విష్ణు. ఆ విష్ణు మళ్ళీ ఈ సదాశివ యొక్క దృష్టిపాతకం చేత ఈ సృష్టిని చేస్తారన్నమాట. అందుకే ఈ భౌతిక జగత్తుకంతటికి కూడా శివపార్వతులని తల్లిదండ్రులుగా మనము భావిస్తాం అన్నమాట. జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరం అని మనం పూజిస్తాం అన్నమాట. అయితే ఆ, సో అది సదాశివుడి యొక్క పాత్ర. అయితే ఈ సదాశివుడు ఎప్పటికీ కూడా ఆయన మన బ్రహ్మ అంటే ఒకసారి వచ్చి తన కాలం తర్వాత వెళ్ళిపోతాడు, కానీ సదాశివుడికి మాత్రం సదాశివ మహావిష్ణువు వీళ్ళంతా ఒకే తత్వం కాబట్టి ఆయన ఎప్పటికీ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ఎలా అంటే భగవంతునికి ఈ యొక్క వివిధ శక్తుల ద్వారా ఇది జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, ఎందుకు మనకి భేదాభిప్రాయాలు వస్తాయి అంటే, ఇప్పుడు కొందరు వాళ్ళ వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆ, మన హరి సంబంధమైనటువంటి గ్రంథాలు చదువుతూ మొదలు పెడతారు. కొందరు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని శివ సంబంధమైనటువంటి గ్రంథాలు చదువుతూ మొదలు పెడతారు అనమాట. ఇప్పుడు అటు నుండి మొదలుపెట్టిన వారు ఆయన పరమాత్మ అని, ఇటు నుండి మొదలుపెట్టిన వాడు ఈయనే పరమాత్మ అనే ఒక భావన వస్తుందన్నమాట. ఎవరైతే ఈ రెండింటినీ కలిపి మొత్తంగా చదువుతారో వాళ్ళకి ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం తెలుస్తుందన్నమాట. పరమాత్మ ఒక్కడే గాని తన శక్తి తన కర్తవ్యాలు నిర్వర్తించే క్రమంలో ఆయన వివిధ రూపాలని తీసుకొని, ఇప్పుడు ఎలాగైతే మనకి శ్రీ మహావిష్ణువు అంటున్నారు, తర్వాత గర్భోదక సాయి విష్ణు అంటున్నారు, తర్వాత క్షీరోదక సాయి విష్ణు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వేరా అంటే చెప్పండి, వేరా వీళ్ళు ముగ్గురు? కాదు ప్రభుజీ, ఈ ముగ్గురు మహావిష్ణువు అంశలే ప్రభుజీ. భగవంతుడు తన యొక్క శక్తిని వివిధ రూపాంతరాలు చెందించాడనమాట. ఎందుకంటే ఒక్కొక్క కర్తవ్యం జరగడానికి ఒక గర్భోదక సాయి విష్ణు శ్రీ మహావిష్ణు నుండి గర్భోదక సాయి విష్ణు, గర్భోదక సాయి నాభి నుండి బ్రహ్మ నుండి మళ్ళీ సృష్టి అంతా, మళ్ళీ అందులో ప్రతి కణంలోకి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి కణంలోకి అది నడవాలి కాబట్టి మళ్ళీ క్షీరోదక సాయి విష్ణులాగా ఆయన పరమాత్మలాగా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి అది ఎలాగైతే ఏదన్నా మనం ఎలక్ట్రానిక్ వస్తువు ఉందనుకోండి, అది పని చేయాలంటే దానిలో కరెంట్ వెళ్ళాలి, కరెంట్ వెళ్తేనే, కరెంట్ సప్లై అయితేనే పని చేస్తుంది, లేకపోతే అది పుట్టి మన ప్లాస్టిక్ డబ్బా మాత్రమే. అలాగే మన యొక్క జీవుల యొక్క శరీరాలన్నీ కూడా భగవంతుడు అనేటటువంటి శక్తి లేకపోతే, పరమాత్మ అనేటటువంటి శక్తి లేకపోతే ఇది నడవదు, అచేతనం అన్నమాట. సో భగవంతుడు అచేతనమైనటువంటి విషయాల్లో కూడా ఉంటాడు. ఆయన యొక్క శక్తి ఉంటుంది, సృష్టిలో ప్రతి కణంలో ఉంటుంది. కానీ ఆ ఎప్పుడైతే ఈ ఈ మన జీ- జీవుడు ఉంటాడో, ఆత్మ ఉంటుందో, ఆ ఆత్మ ఈ మనుష్య శరీరం తీసుకుంటుందో అప్పుడు చేతన, బుద్ధి అనేటువంటిది ఇవన్నీ వస్తాయన్నమాట. సో వారి వారి కర్మానుసారం ఏ స్థితికి వెళ్తారో ఆ స్థితిని ఆ లో వాళ్ళు ఏ విధంగా పని చేయాలో అది భగవంతుని యొక్క ప్రేరణ వల్లే మళ్ళీ జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు వేరే అంటే వేరు కాదు, ఒకటే అంటే ఒకటే, వేరే అంటే వేరు. ఎందుకంటే ఆ పేర్లు వేరే ఉన్నాయి. మనం పేర్ల వల్ల మనకి కన్ఫ్యూజన్ అయిపోతుంది. కానీ ఇవన్నీ పేర్లు ఒక వ్యక్తికి సంబంధించినవి, ఒక వ్యక్తి తన యొక్క శక్తులకు సంబంధించినటువంటి పేర్లే అని మనకి ఎప్పుడైతే భావన కలుగుతుందో అప్పుడు మనకు భేదాభిప్రాయాలు కనపడవు అనమాట. సో వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎన్నో పనులు చేస్తుంటాడు. ఒక ఉద్యోగం చేస్తాడు, ఇంట్లో ఆ, మన గృహస్థుగా ఉంటాడు, ఆ తర్వాత సమాజంలో ఒక
బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా జీవిస్తుంటాడు. ఆ తర్వాత ఒక ఆ, ఇంకేదో వ్యాపారం ఏదో చేస్తుంటాడు. ఒక వ్యక్తే ఇన్ని పాత్రలు పోషించినప్పుడు మరి భగవంతుడు పోషించడంలో ఆ ఇదేముంది, హాస్యం ఏముంది దాంట్లో? ఆ దాంట్లో కన్ఫ్యూజన్ ఎందుకుంది అంటే, మనకి ఒక మనం ఏం జరుగుతుంది అంటే, మన యొక్క అభిరుచి ప్రకారం మనం ఒక రూపానికి మనము ఆ, ఆకర్షితులం అవుతాం అన్నమాట. అది మంచిదే. ఆకర్షితులమైన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ ఆకర్షణకి ఆ భక్తికి జ్ఞానం తోడవలేదనుకోండి, మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, భేదం వచ్చేస్తుంది, వేరు 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 అని చెప్పేసి. నేను ఏ భగవత్ స్వరూపానికైతే నేను ఆకర్షితునయ్యానో ఆ భగవంతుడు ఈ తన యొక్క వివిధ శక్తుల ద్వారా ఇవన్నీ నడిపిస్తున్నాడు అనే భావన కలిగినప్పుడు మనకు, అందుకే ఇదే అధ్యాయంలో ఆ, మనకి తర్వాత ముందు ముందు శ్లోకం వస్తుందన్నమాట. కొందరేమో ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్రుతో ముఖాం అని చెప్పేసి, కొందరేమో నేను నన్ ఏకత్వేన, కొందరేమో నేను ఒక్కడనే ఉన్నాను, ఆ ఒక్కడి స్వరూపంలో ఐక్యం అవ్వాలని నన్ను ఆరాధిస్తుంటారు. కొందరేమో నన్ను వివిధ రూపాలుగా ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పేసి భగవంతుడు మళ్ళీ ఈ అధ్యాయంలో మున్ముందు చెప్తాడనమాట. సో అందుకే మనము ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేటప్పుడు, తెలుసుకునేటప్పుడు చాలా చాలా ఓపికతోటి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సగం కొద్ది కొద్దిగా తెలుసుకొని ఆపేస్తే మనకి భేదాభిప్రాయాలు వస్తాయి. ఒక్కోసారి ఇదంతా అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పేసి వదిలే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇక్కడ భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు తాను ఏ విధంగా రూపాంతరాలు చెంది ఈ ఆ, సృష్టి స్థితి ఇవి చేస్తాడని చెప్పేసి. ఇదే మనకి భగవద్గీత మొత్తం కృష్ణ పరమాత్మ చెప్పాడు కాబట్టి, ఓకే, కృష్ణ పరమాత్మ తన యొక్క శక్తిని నిరూపించడానికి, తన యొక్క శక్తిని అర్జునుడికి చెప్పడానికి, ఏ విధంగా ఈ సృష్టి జరుగుతున్న అర్జునుడికి చెప్పడానికి ఆ, తన గురించి చెప్పాడు. శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో చాలా విస్తారమైనటువంటి గ్రంథం. దాంట్లో ఇంకా డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాంట్లో ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో మిగతా దేవతా స్వరూపాల యొక్క కర్తవ్యం ఏమిటి, భగవంతుడు మిగతా దేవతా స్వరూపాలలాగా రూపాంతరించింది ఏ విధంగా మనల్ని సృష్టిస్తున్నాడు అని చెప్పేసి. అయితే మనకి ఇంకొక డౌట్ కూడా రావచ్చు అనమాట. ఏంటి అంటే, అదేంటండి, శివుడు చాలా గొప్పవాడు కదా, విష్ణువు నుండి వస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు, మరి ఆయన అట్లిట్లా ఉంటుందని చెప్పేసి. అలాగే ఇంకో డౌట్ కూడా రావచ్చు మనకి. ఆ, మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో బ్రహ్మ నుండి శివుడు వచ్చాడని చెప్పేసి ఒక వివరణ ఉంటుంది అనమాట. బ్రహ్మ నుండి రుద్రుడు వచ్చాడని చెప్పేసి. అయితే ఆ, బ్రహ్మ ఎప్పుడైతే సృష్టించడం మొదలుపెట్టిన తర్వాత చాలా శక్తివంతమైనటువంటి వాళ్ళని సృష్టిస్తున్నాడు. ఓసారి ఆయన ఆ, కొద్దిగా ఆ, ఆగ్రహానికి లోనైపోయి తను కనుబొమ్మలు ఇట్లా దగ్గర చేస్తాడనమాట. దాంట్లో నుండి రుద్రుడు ఆవిర్భవిస్తాడు. వీళ్ళని ద్వాదశ రుద్రులు, ఏకాదశ రుద్రులు అంటారనమాట. 11 మంది రుద్రులు అంటారనమాట. వీళ్ళ కర్తవ్యాలు వేరే వేరే ఉంటాయి. అలాగా రుద్రుడు శివుడి నుండి వచ్చారు. ఓకే, కానీ మరి సదాశివుడి యొక్క తత్వం ఏదైతే ఉందో, అసలుకి ఆ తత్వానికి జన్మ అనేటువంటిదే లేదు. మరి బ్రహ్మ నుండి ఎందుకు రావాల్సి వచ్చింది? ఒకానొక కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి. అదేవిధంగా ఆ, ఎప్పుడైతే హిరణ్యాక్షుడు భూదేవిని దాచిపెట్టి అల్లకల్లోలను సృష్టిస్తూ ఉంటాడో, ఆ, బ్రహ్మ యొక్క నాసిక రంధ్రాల్లో నుండి ఎవరొస్తారు? వరాహమూర్తి వరాహమూర్తి ప్రభుజీ. వెరీ గుడ్. సో బ్రహ్మ యొక్క నాసికంలో నుండి వరాహమూర్తి వస్తాడు. ఆ వరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. మరి ఇప్పుడు బ్రహ్మ నుండి విష్ణు వచ్చాడు కాబట్టి మరి విష్ణు చిన్నవాడా? లేదు ప్రభుజీ. విష్ణు యొక్క స్థాయి చిన్నదా, బ్రహ్మ యొక్క స్థాయి చిన్నదా? లేదు ప్రభుజీ. లేదు ఆ, ప్రభుజీ. అంటే అలాగా విష్ణువే బ్రహ్మను సృష్టించారు కాబట్టి ఆ. విష్ణు స్థాయి సో చిన్నదవ్వదు ఇప్పుడు ప్రభుజీ. ఇప్పుడు రుద్రుడు బ్రహ్మ యొక్క బురుకుటి నుండి వచ్చారు కాబట్టి మరి రుద్రుడి యొక్క స్థాయి చిన్నదా, బ్రహ్మ యొక్క స్థాయి చిన్నదా? బ్రహ్మ యొక్క స్థాయి చిన్నది ప్రభుజీ.
సో అలాగే మనం డివైడ్ చేయలేం ప్రభు. చేయలేం. సో భగవంతుడు ఒకానొక కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఆయన ఎలాగైనా రావచ్చు. తను సృష్టించినటువంటి జీవుల నుండి కూడా రావచ్చు ఆయన. ఓకే. అందు గురించనే మనకి మన సనాతన ధర్మంలో శివుడి మీద, విష్ణువు మీద, మిగతా స్వరూపాల మీద చాలా మమకారం, సెంటిమెంటు ఇది బాగా ఉంటుందన్నమాట. ఆయా మనకి ఇష్టమైనటువంటి స్వరూపాన్ని మనం తక్కువ చేసి మాట్లాడితే మనం ఒప్పుకోలేం. కానీ తత్వతः మనకి ఏం తెలవాలి అంటే ఇది భగవంతుడు లీల చేయడానికి ఇలా వచ్చాడు అనే భావన అనేటటువంటి బేసిక్ నాలెడ్జ్ మనకి ఉండాలి అన్నమాట. ఓకే. అది లేకపోతే మళ్ళీ మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. అరే! అరే! ఒకరేమో ఇట్లా అంటున్నారు. ఒకరు సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో బ్రహ్మ నుండి శివుడు వచ్చాడని ఉంటుంది. కానీ మరి కొన్ని సందర్భాల్లో బ్రహ్మ నుండి విష్ణువు గూడా వచ్చారు. ఎవరు గొప్ప? ఎవరు తక్కువ? అని మనము హెచ్చు తగ్గులు అనేటువంటి విషయాలకి జోలికి పోకుండా మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం దృష్టితో చూడాలన్నమాట. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే అప్పుడు మనకి కన్‌ఫ్యూజన్ తగ్గిపోయి అందుకే మనకి 7వ అధ్యాయంలో భగవంతుడు వివిధ రకాలైనటువంటి ఆరాధకులుంటారు. వాళ్ళందరిలోకెల్లా మన ఏకభక్తిర్ విశిష్యతే. ఎవరైతే నన్ను ఒక్కడిని ఆహ్, ఆరాధిస్తారో ఆయన చాలా చాలా విశిష్టత సంతరించుకుంటారు అని జెప్పేసి భగవంతుడు చెప్తాడనమాట. సో, ఈ కన్‌ఫ్యూజన్ గనక మనకి ఉందనుకోండి, మనం భక్తిలో ముందుకెళ్ళలేం. డౌట్‌ఫుల్‌గా ఉంటుంది. అప్పుడేం జరుగుతుందంటే సంశయాత్మ వినశ్యతి. ఆజ్ఞశ్చ హర్షదధానశ్చ సంశయాత్మ వినశ్యతి. నాయంలో కోస్తి అంటే ఎవరికైతే డౌట్‌ఫుల్‌గా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుందో, సంశయం ఉంటుందో అప్పుడే మన జ్ఞానం మొత్తం హరించకపోతుంది. నాశనం అయిపోతుంది. అలా సంశయాత్మకంగా ఉంటే ఈ లోకంలో, పరలోకంలో ఎక్కడా కూడా మనకి శాంతి అనే ప్రశాంతత అనేటువంటిది దొరకదనమాట. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు గొప్ప శివభక్తుడు ఆయన. ఆయన ఆహ్, షి చాలా తన శరీరాన్ని, తన ప్రాణాన్ని పణంగా బట్టి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడాయన. అంటే ఆయన లోపల భక్తి ఉంది. భక్తితో పాటు భేదం గూడా ఉంది. శివకేశవులు వేరనేటువంటి భేదం గూడా ఉంది. దానివల్ల ఆయన మళ్ళీ మాయలోకి లోనైపోయి, మళ్ళీ ఈ భౌతికమైనటువంటి కోరికల వల్ల నశించిపోయాడనమాట. సో, అలాగే మనకు కూడా జీవులకి మనం ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకుంటున్నప్పటికీ సృష్టించేది పరమాత్మ, భగవంతుడు. వివిధ రూపాంతరాలు తీసుకొని ఆయన సృష్టిస్తాడు. ఆ సృష్టిలో ఎప్పుడైతే భగవంతుడు సృష్టించాలి అనుకుంటాడో, ఈ భౌతిక ప్రకృతి వైపు ఒక దృష్టిని సారిస్తాడనమాట. తన దృష్టి చేత సృష్టి చేస్తాడు. ఆ దృష్టి అనేటటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తికి మహాకాల స్వరూపం. ఆ దృష్టిపాతకాన్నే సదాశివ తత్వం అంటారనమాట. ఓకే. ఆ సదాశివుడు ఎప్పటికీ ఉంటాడు. మనకంటే మన శరీరం అంటే శరీరమే అంతే. భగవంతుని శరీరంలో నుండి, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి శరీరంలో నుండి తన యొక్క దృష్టి, తన యొక్క కదలిక, ప్రతి కదలికకి ఒక గొప్ప శక్తి ఉంటుంది. మళ్ళీ ఆ శక్తి ఇంకొక రూపాన్ని తీసుకుంటుంది అన్నమాట. సో, దీంట్లో మనము శక్తి గొప్పనా, లేకపోతే శక్తిమాన్ గొప్పనా అనేటటువంటి మళ్ళీ భేదాభిప్రాయాలు మనం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మళ్ళీ అదే కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో, అది భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, తానే ఈ ప్రకృతిం స్వాం అవస్థాప్య విసృజామి పునఃపునః. ఈ సమస్త విశ్వము నా ఆధీనం కలదు. ఎందుకంటే ఆయన ద్వారా సృష్టించబడుతుంది కాబట్టి తన ఆధీనంలో ఉంటుంది. అది నా సంకల్పం చేతనే అప్రయత్నంగా మరలా సృష్టింపబడుతుంది. సృష్టింపబడుచు నా సంకల్పం చేతనే అంత్యమున లయము నొందుచుండును. సో, ఆయన యొక్క సంకల్పం చేతనే సృష్టింపబడుతుంది. ఆయన యొక్క సంకల్పం చేతనే మళ్ళీ లయమవుతుంది అన్నమాట. సో, మరి ఈ లయం ఎవరు చేస్తారంటే, ఎవరు చేస్తారు లయం సృష్టిని? శివుడు చేస్తాడు ప్రభు. వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రభు రైట్. ఇప్పుడు విష్ణువు ఉన్నారు కదా ప్రభు. మరి ఎస్. వీళ్ళిద్దరు శివుడికి విష్ణువుకి ఇద్దరికి పోటీ ఉంటుంది కదా ప్రభు. నేను గొప్ప అని. అప్పుడు అబద్ధం చెప్పారు ఏవో ఉంటాయి కదా. ఆ స్టోరీ ఏంటి ప్రభు? మరి వీళ్ళిద్దరు మరి అందరూ ఒకటే అన్నప్పుడు ఈ స్టోరీ ఎలా వచ్చింది? ఎక్కడ
ఎక్కడ పోటీ ఉంది? అప్పుడు ఆవు అబద్ధం చెప్తుంది, మొగలు రేఖ అర్థం, అందుకే పూజకి పనికిరావు, వెనక భాగమే ఆవు తోకతో నో అని చెప్పింది అన్నారు ఉమ్, ఆ ఓకే. స్టోరీ. ఒకసారి ఏం జరుగుతుంది అంటే మన లింగం ఉద్భవిస్తుంది అనమాట. ఓకే. ఆ లింగం ఎక్కడి నుండి ఉద్భవించింది అని తెలుసుకోవడానికి బ్రహ్మ ఆ, వెళ్తూ ఉంటాడు. బ్రహ్మ దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఓకే. అలాగే విష్ణు కూడా ప్రయత్నిస్తుంటారు. ఆయనకు తెలిసినప్పటికీ కూడా ఆ బ్రహ్మ యొక్క కన్ఫ్యూజన్ని తొలగించడానికి ఆ ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఆ క్రమంలో ఏం జరుగుతుంది అంటే కొన్ని ఆ, జీవులు ఆ, మన నేను నాకు తెలిసిపోయింది అని చెప్పేసి చెప్తారు. చెప్పినప్పుడు అబద్ధం చెప్తారనమాట. అబద్ధం చెప్పగానే ఆ, వాళ్ళకి మన ఈ మొగలి పువ్వుకి అలాగే ఆ, ఇంకా ఆవుకి ఇట్లా వీళ్ళకి శాపం దొరుకుతుంది, శాపం లభిస్తుంది అనమాట. శాపం ఇస్తారనమాట అబద్ధం చెప్పారు కాబట్టి. ఆ, ఆ, సో ఇది ఎందుకు అంటే లింగం యొక్క ఉద్భవించినప్పుడు లింగం యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో కొందరు జీవులు అబద్ధాలు ఆడడం వల్ల ఆ, వాళ్ళకి శాపం దొరుకుతుంది. శాపం దొరికి వాళ్ళు శివ పూజకి బొంగులి పువ్వు శివ పూజకి ఆ, పనికి రాకుండా అయిపోతుంది అనమాట. అయితే దీంట్లో మళ్ళీ అదే ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేటటువంటి విషయానికే వచ్చామన్నమాట. ఓకే. సో భగవంతుడు ఒకానొక లీల జరుపుతున్నప్పుడు మీరు ఉదాహరణకి ఇప్పుడు మన వృందావనంలో శివుడు ఆ, మన కృష్ణుని చూడడానికి వస్తారు. ఒకసారి దర్శనం చేసుకోవడానికి వస్తారు. చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన యొక్క ఆ, గంభీరమైనటువంటి స్వరూపాన్ని చూసి యశోదాదేవి భయపడిపోతుంది. ఓ ఇంత గంభీరంగా ఉన్నాడు ఈయన, ఆయన జంగమ దేవరలాగా వస్తాడనమాట. భయపడిపోయి అమ్మో ఈ గంభీరమైనటువంటి స్వరూపాన్ని నా పిల్లోడు చూస్తే నా పిల్లోడు భయపడిపోతాడని ఆవిడ కృష్ణుని చూపించదు. చూపించకపోయేసరికి శివుడి కృష్ణుడి యొక్క దర్శనం దొరకదు. ఇప్పుడు కృష్ణుడు శివుడిని దర్శించుకోవాలి. అరే నా భక్తుడు వచ్చాడు, నా భక్తుడు వచ్చాడు, నా ఆ మన గొప్ప ఇది శక్తి ఈయన వచ్చారు, ఈయనని దర్శించుకోవాలి నేనని ఈయనకి కుతూహలం ఉంటుంది. ఆయనకేమో ఈయనని దర్శించుకోవాలని, ఈయనకేమో ఆయనని దర్శించుకోవాలని పరస్పరం ఒకరికొకరు దర్శించుకోవాలనే కుతూహలంగా ఉంటారనమాట. ఈ కృష్ణుడు ఒకటే ఏడుస్తూ ఉంటాడనమాట. నేను దర్శించుకోలేకపోయాను శివుణ్ణి అని చెప్పేసి. ఈవిడకి అర్థం కాదు యశోదామాతకి. అర్థం కాకపోయేసరికి ఏం జరుగుతుంది అంటే ఈ మా పిల్లోడు ఒకటే ఏడుస్తున్నాడు, ఒకటే ఏడుస్తున్నాడు అంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక గోపిక ఏం చెప్తుందంటే అయ్యో భయపడ్డాడేమో, ఏదన్నా ఆ, మన పీడకలు వచ్చిందేమో, లేదంటే ఏదైనా గాలి సోకిందేమో. సో కృష్ణుని ఏం చేస్తావంటే నువ్వు మన దగ్గర మన బృందావనంలో ఒక బాబాజీ వచ్చారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఓ తాయితీ కట్టించు. తాయితీ కట్టిస్తే పిల్లోడు ఆ లో సోకినటువంటి ఆ గాలి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తుంది అనమాట. చెప్పగానే ఈ యశోదమ్మాత ఏం చేస్తుందంటే ఈ శివుడికి కృష్ణుడి దర్శనం కాలేదు కాబట్టి ఆయన బృందావనంలో కూర్చుంటాడనమాట. కృష్ణుడి దర్శనం అయ్యేంత వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళానని చెప్పి. అప్పుడు ఈ యశోదమ్మ ఈ కృష్ణుని ఆ బాబాజీ దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఎవరైతే శివుడు కృష్ణుడి దర్శనం చేసుకోవడానికి బృందావనంలో ఉన్నాడో ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మా అబ్బాయి మొన్న ఒకసారి తన ఆ, మట్టి తింటున్నాడని నేను ఆ, చెవులు పిండినప్పుడు నోరు తెరిచాడు. నోరు తెరవగానే నాకు ఏదో కనిపించింది, ఏదో అయిపోయింది, వీడి లోపల అప్పుడు ఏదో గాలి సోకింది. ఆయన నోట్లో బ్రహ్మాండాలు కనిపిస్తాయి అని ఆమె ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు ఆవిడకి ఈయనే పరమాత్మ అనే భావన ఉంటే మళ్ళీ తల్లి యొక్క పుత్రవాత్సల్యాన్ని చూపించడంలో ఏదైనా తేడా వస్తుందేమో అని చెప్పేసి కృష్ణుడు మళ్ళీ మాయ ద్వారా ఆవిడకి ఆ భావన పోయేటట్టు చేస్తాడనమాట. చేసినప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఈవిడ మావుడే గాని ఏదో విచిత్రమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నాడు, వీళ్ళ లోపల ఏదో గాలి సోకిందనేటటువంటి భావనకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఇప్పుడు ఆ భావన పోవాలంటే మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడికి ఓ తాయితీ కట్టించాలని చెప్పేసి ఆవిడికి తెలియదు ఆయన శివుడు అని చెప్పేసి ఓ బాబాజీ ఆయన దగ్గరికి వెళ్ళి తాయితీ కట్టిస్తే పోతుందని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుంది, తీసుకెళ్తుంది. అప్పుడు ఆ శివుడు ఏం చేస్తాడంటే ఆయన మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటాడు, కృష్ణుడు శివుణ్ణి దర్శనం చేసుకుంటాడు. పరస్పరం ఒకరినొకరు తత్వత ఒకరే అయినప్పటికీ కూడా వాళ్ళ కర్తవ్య క్రమంలో వాళ్ళు ఏ లీలలు చేస్తున్నారో ఆ లీలల్ని చూసి హర్షించుకోవడానికి ఒకరినొకరు అలాగా దర్శించుకుంటారనమాట. దర్శించుకొని ఇద్దరు సంతృప్తి చెందిన తర్వాత
ఈ కృష్ణుడు ఏడవడం ఆపేస్తాడు. ఆపేయగానే ఈవిడ అమ్మయ్య, ఈ బాబాజీ కృప వల్ల, బాబాజీ ఆశీర్వాదం వల్ల నా కొడుకు ఏడవడం ఆపేశాడు అని చెప్పేసి ఆవిడ యొక్క చింత తొలగిపోతుందన్నమాట. అప్పుడు శివుడికి అక్కడ ఉన్నటువంటి శివుడికి చింతాహరన్ మహాదేవ్ అనే ఆ, బిరుదు వచ్చిందనమాట. ఎందుకంటే యశోదామయ్య యొక్క చింత, తన కొడుకు ఎప్పుడు ఏడుస్తున్నాడు, ఏదో గాలి సోకడం వల్ల ఏడుస్తున్నాడు అనేటటువంటి చింతతో ఉన్నటువంటి యశోదామయ్య యొక్క చింతని తొలగించాడు కాబట్టి ఆయనకి చింతాహరన్ మహాదేవ్ అని చెప్పి పేరు వచ్చిందనమాట. ఇప్పుడు శివుడి యొక్క ఆశీర్వాదం గురించి యశోదామయ్య కృష్ణుని తీసుకెళ్ళింది. ఇప్పుడు ఎవరు గొప్ప? ఇద్దరు ఒకటే ప్రభుజీ, ఎవరు గొప్ప కాదు. ఇద్దరు ఒకటే. భగవంతుడు ఒకడే, ఆ, కానీ ఆయన భగవంతుడు కర్తవ్య నిర్వహణలో వెరీ వివిధ గుడ్. రూపాలుగా చెందుతాడు. అలాగే అందువల్ల ఆ, ఎవరు గొప్ప అనేది మనం తెలుసుకోవాలి. ఎవరు అలా గొప్ప అనేది మనం భేదభావం పెట్టుకోవద్దు ప్రభుజీ. అదే అంతా అదే ఒకటే, భగవంతుడు ఒకటే అనేది భావన పెట్టుకోవాలి. తత్వతః మనం దీంట్లో క్లియర్గా స్పష్టంగా ఉండాలన్నమాట. తత్వతః భగవంతుడు ఒక్కడు, కానీ కర్తవ్య నిర్వహణలో వివిధ రూపాంతరాలు చెందారు అని చెప్పేసి మనం ఆ విధమైనటువంటి జ్ఞానంతో ఉండాలి. అయితే భగవంతుడు కర్తవ్యాన్ని స్వరూపాన్ని తీసుకొని కర్తవ్యాన్ని నిర్వహిస్తారో, మళ్ళీ ఆయా స్వరూపాన్ని దగ్గరికి వెళ్తే ఒక విధమైనటువంటి ఏ, లాభం దొరుకుతుంది మనకి. ఉదాహరణకి శివుడు భగవంతుడి యొక్క సాక్షాత్ భగవంతుడే ఆ, శివుడిగా ఉన్నప్పుడు, ఓకే, ఇప్పుడు శివుణ్ణి ఆరాధిస్తే ఒక విధమైనటువంటి మన ఫలితం దక్కుతుంది మనకి. అలాగే భగవంతుడు ఈ యొక్క బహిరంగ శక్తిగా వచ్చినప్పుడు, భగవంతుని యొక్క బహిరంగ శక్తి అయిన దుర్గాదేవిని ఆరాధించినప్పుడు ఒక విధమైనటువంటి ఫలితం దక్కుతుంది మనకి. కేవలం కృష్ణుడిగా ఆరాధిస్తే మనకు ఒక విధమైనటువంటి ఫలితం దక్కుతుంది అన్నమాట. అయితే మన ఆరాధనలో కూడా మనకి వివిధ భావనలు ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఆ, ఏ మన ఎంబీఏ జాయిన్ అయ్యారనుకోండి, పీజీ కోర్స్ జాయిన్ అయ్యారనుకోండి, మీరు అదే ఎంబీఏ కోర్స్ జాయిన్ అయినటువంటి ఒక విద్యార్థి వ్యాపారస్తుడవచ్చు, ఒక విద్యార్థి ఉద్యోగస్తుడవచ్చు, ఆ, ఒక విద్యార్థి ఒక ఇంకొక గొప్ప పెద్ద కంపెనీ పెట్టేటటువంటి జ్ఞానం కూడా పొందొచ్చు. ఒక విద్య ద్వారా వివిధ రకాలైనటువంటి ఆ, ఫలితాల్ని పొందినప్పుడు ఒక భగవంతుడు అనేటటువంటి సబ్జెక్ట్ ఒక్కటైనప్పటికీ కూడా మనం ఎందుకు వాళ్ళందరూ అదే ఎంబీఏ విద్యని ముగ్గురు వేరే విధమైనటువంటి భావనతోని చదివారు కాబట్టి వాళ్ళు ఆయా స్థితిని పొందుతున్నారు. ఒకరు నేను వ్యాపారంలో ఉన్నటువంటి కిటుకులు తెలుసుకోవాలని, ఒకరు నేను మంచి ఒక గొప్ప కంపెనీలో మేనేజ్మెంట్లో ఉండాలని ఒక భావనతో ఒకరు దాన్ని చదివారు కాబట్టి వాళ్ళకి ఆయా పొజిషన్ వస్తుంది. అదేవిధంగా భక్తియుత జీవితంలో మనం భగవంతుడుకి ఉన్నటువంటి వివిధ స్వరూపాల్లో ఏ భావనతోటి మనం ఉంటామో ఆ భావనకి అనుగుణమైనటువంటి స్థితి మనకి దొరుకుతుంది. సబ్జెక్ట్ ఒకటైనప్పటికి కూడా మన భావన బట్టి మన స్థితి ఉంటుందన్నమాట. సో మనము ఈ ఆ, ఎక్కువగా మనము కృష్ణ కాన్షియస్నెస్లో భగవంతుని మాధుర్యమైనటువంటి భావనతోని ఆరాధించడానికి ఇష్టపడతాం అన్నమాట. ఎందుకంటే మాధుర్యము, ప్రేమ అనేటువంటిది జీవులందరికీ ప్రాథమికంగా ఈ ప్రేమని ఇవ్వాలి, తీసుకోవాలి అనేటటువంటి ఒక కోరిక ఉంటుంది అన్నమాట. సో ప్రేమ ఇవ్వడము, ప్రేమించడము, ప్రేమ పుచ్చుకోవడము అనేటటువంటిది జీవుడు దీన్ని చాలా మధురంగా ఆస్వాదిస్తాడనమాట. మన జీవితంలో వివిధ దశలలో మనము ఈ ప్రేమని ఇచ్చిపుచ్చుకునే క్రమంలో మనం చాలా సంతోషము, దుఃఖాన్ని వెల్లబిచ్చుకుంటూ ఉంటామన్నమాట. సో ఈ ప్రేమ అనే కాన్సెప్ట్ మన మనుషుల జీవితంలో లేదనుకోండి, యాంత్రికమైపోతుంది జీవితం. ఆ జీవితాన్ని చక్కగా ఆస్వాదించలేడనమాట. కొందరు ఆత్మహత్యలు, సూసైడ్, లేదంటే ఏదో ఒక జీవితంలో ఏదో కోల్పోయాము, లేదు అనేటటువంటి డిప్రెషన్కి ఎందుకు లోనైపోతారంటే వాళ్ళ యందు ప్రేమ వ్యక్తపరచడానికి ఎవరు లేరు, లేదా వాళ్ళ లోపల ఉన్న ప్రేమను స్వీకరించడానికి ఎవరు లేనప్పటి సమయంలో వాళ్ళ జీవితంలో నిరాశకి లోనైపోతారనమాట. సో ఒక ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు చాలా చక్కటి ప్రేమతో మాట్లాడారనుకోండి,
ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కూడా విరమిస్తాడు. నా నా జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు ప్రేమ పంచేటటువంటి వ్యక్తి అని నమ్మకం ఎప్పుడైతే కుదురుతుందో ఆత్మహత్య యొక్క విరమణ చేసేస్తాడనమాట. సో మన జీవితంలో ప్రేమకి చాలా ప్రాధాన్యత మనం ఇస్తాం కాబట్టి అదే ప్రేమని మనం భగవంతుని మీద చూపించడానికి చేసే ప్రయత్నమే కృష్ణ కాన్షియస్నెస్. ఆ ప్రేమ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చిపుచ్చుకునేది, మనుషులకి ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఎప్పుడు కూడా మనం మోసపోతున్నాం. కాబట్టి మనుషులకు కాకుండా భగవంతునికి ఇచ్చిపుచ్చుకుందామనే ప్రయత్నమే మన ఈ మన కృష్ణ కాన్షియస్లో మనము కృష్ణ చైతన్యంలో చేసేటటువంటి భక్తి ప్రయత్నం అన్నమాట. ఓకే. సో అది ఎందుకు కృష్ణుడికే ఎందుకు ఇవ్వాలి, మరి అమ్మవారికి శివుడికి ఇవ్వద్దా అంటే ఆ, ఇవ్వచ్చు. కానీ కృష్ణుడు ప్రతినిత్యం కూడా జీవుల్లో ఉండేటటువంటి ప్రేమని స్వీకరించడానికి మాత్రమే ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. మీరు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మీరు చాలా భక్తి చూపించారనుకోండి, ఆయన ప్రత్యక్షమవుతారు. ఏం కావాలి ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. అమ్మవారిని ప్రయత్నం చేశారనుకో, భక్తి చేశారనుకో, ఏం కావాలి ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. ఓకే. కానీ కృష్ణుడు మాత్రం మీరు ఆయన ఆరాధించారనుకోండి, మీరు ఏ విధంగా ఆరాధించినా కూడా ఆయన మీ లోపల ఉన్నటువంటి ప్రేమని మాత్రం గ్రహించడానికే ఆయన రెడీగా ఉంటారు తప్ప ఇంకా వేరే విషయానికి ఆయన మీరు ఏ విధంగా ఆరాధించినా ఆ దొరికే ప్రయోజనం ఒకటే, తన దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నమే. ఉదాహరణకి మనకి శ్రీమద్ భాగవతంలో నారదుడు చెప్తాడనమాట. ఏమని అంటే గోపయకామ భయాత్కంసో ద్వేషాచ్చేద్యాదయో నృపః సంబంధాద్ వృష్ణయా స్నేహాద్ యూయం భక్త్యా వయం విభో అంటాడనమాట. నారదుడు యుధిష్ఠిర్ మహారాజ్కి ఏం చెప్తాడంటే, నాయన యుధిష్ఠిరా, ఆ భగవంతుణ్ణి వివిధ ఆ, భావనలతోటి వివిధమైనటువంటి భక్తులు ఆరాధించారయ్యా. ఆయన మీద ఒక మమకారాన్ని పెంచుకున్నారు. గోపికలు కామంతో, కంసుడు ద్వేషంతో, కంసుడు భయంతో, మన శిశుపాలుడు దంతవక్త్రులు వీళ్ళు ఏమో ద్వేషంతో, అలాగే వృష్ణి వంశస్థులంతా కూడా బంధుత్వంతో, స్నేహంతో, మీరు నేను పాండవులు, మీరు మేము సామాన్యమైన వాళ్ళటువంటి వాళ్ళందరం కూడా భగవంతుని భక్తితోటి ఆయన్ని ఆరాధిస్తున్నాము, ఆయన ఆ భావన పెంచుకున్నాము. సో వీళ్ళు ఎవరెవరు ఏ ఏ భావనతోని భగవంతుణ్ణి సంబంధం పెట్టుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడుతున్నారు. అలాగే మన నారదుడు ఇంకా ఏమంటాడంటే ఆ తస్మాద్ వైరాను బంధేన నిర్వైరేన భయేన వా అని చెప్తాడనమాట. నువ్వు వైరంతో కానీ లేకపోతే ప్రేమతో కానీ ద్వేషంతో కానీ ఏదో ఒక విధంగా కృష్ణుడితో సంబంధం పెట్టుకోవడం వల్ల నీ యొక్క ముక్తి జరుగుతుంది అని నారదుడు చెప్తాడనమాట. సో అందుకు మనం కేవలం ప్రత్యేకంగా కృష్ణుడికే ఎందుకు, భగవంతుడి యొక్క భిన్నమైనటువంటి శక్తి స్వరూపాలతోటి ఆయన విరాజిల్లుతూ గొప్ప గొప్ప లీలలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ ఫోకసే కృష్ణుడికి ఇస్తూ ఆ, ఎందుకు ఉన్నామంటే ఏదో ఒక విధంగా కృష్ణుడికి సంబంధం పెట్టుకుంటే మన యొక్క ఉద్ధరణ ఈ భౌతిక జగత్తు నుండి మనకి భగవంతుని మీద ద్వేషం పెంచుకొని శిశుపాలుడు దంతవక్త్రులు కూడా ముక్తి చెందారు. అలాంటిది మనం ప్రేమ పెంచుకుంటే మనం ముక్తి చెందమా? ఓకే. సో కానీ ఆ బంధం అనేటువంటిది ప్రేమైక బంధం అనుకోండి, జీవించున్నప్పుడు మధురంగా ఉంటుంది, శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు కూడా మధురంగా ఉంటుంది. ఆ ద్వేషమై క్షమించండి, ఆ ద్వేషమైతే జీవించున్నంత కాలం ద్వేషంతో రగిలిపోతూ ఉంటాము, కానీ శరీరం వదిలిపెట్టిన తర్వాత మాత్రం మళ్ళీ ముక్తి దొరికే అవకాశం ఉంది. ఓకే. సో ఇందుకు మనము కృష్ణుని ఎక్కువగా ఆయనతో సంబంధం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అంతే తప్ప అందు గురించని మనం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ వ్యక్తి ఎవరి గురించి అయితే మనం కృష్ణుడి గురించి ఆ, ఆయనతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన గొప్పవాడు అనే భావన, ఆయన నుండే అన్నీ వస్తున్నాయి, ఆయన నుండే ఆయన్నే మనం చేరుకోవాలి అనేటటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి భావన మనకు లేదనుకోండి,
ప్రేమ కలుగుతుంది ఆయన మీద? కలగదు ఆ? ప్రభు. ఏదైతే జీవితంలో నమ్మకం ఏదైతే కలగాలి. నమ్మకం కలగాలి అంటే సమస్తం ఆయన ఆధీనంలో ఆయనని ఉన్నాయి అని అనే తెలుసుకోవాలి. భావన మనకి తెలిసిందనుకోండి, అప్పుడే మనకి నమ్మకం కుదురుతుంది, స్ట్రాంగ్ అవుతుంది అనమాట మన నమ్మకం. లేదు కొన్ని ఆయన ఆధీనంలో ఉన్నాయి, కొన్ని ఆయన ఆధీనంలో లేవు అనే భావన ఉందనుకోండి, మళ్ళీ మన నమ్మకము అటు ఇటు విచలితం అవుతుంది అనమాట. ఓకే. సో భగవంతుడు ఆయన యొక్క వివిధ స్వరూపాలతోటి ఆ వివిధ కర్తవ్యాలు చేస్తున్నప్పటికీ మళ్ళీ ఆయా స్వరూపాలు కూడా ఆ ఆ, ఒక ఆది అంతం లేనటువంటి స్వరూపాలు అయినప్పటికీ కూడా, ఓకే, అయినప్పటికీ కూడా మనము కృష్ణుణ్ణి మాత్రమే ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తాము అంటే, మిగతా తక్కువ అని కాదు, భావన కాదు. ఎందుకంటే ఈ ఒక్క స్వరూపానికి ప్రేమతో మాత్రమే దగ్గర అవ్వడం జరుగుతుంది కాబట్టి, దగ్గరయ్యే అవకాశం ఉంది కాబట్టి మనము ప్రయత్నం చేస్తామన్నమాట. ఓకే. ఎందుకంటే ప్రేమ అనేటువంటిది మన జీవితంలో చాలా చాలా ప్రాథమికమైనటువంటి అవసరం. సో ఆ అవసరం ఈ కృష్ణుడి దగ్గర మనము ఇచ్చిపుచ్చుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం కృష్ణుడి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఆయన యొక్క వివిధ అవతారాల ద్వారా జరిగేటటువంటి ప్రయత్నాల్ని మనము ఆరాధిస్తాము, గౌరవిస్తాము. అని ప్రేమ మాత్రం కృష్ణుడి మీద ఆయన ఉండే సృష్టి జరుగుతుంది. వాస్తవానికి అదే వాస్తవము అయినా కూడా మనం కొన్ని సార్లు మన యొక్క భావన అనేటువంటిది పక్కకి జరిగిపోతుంది. మళ్ళీ డౌట్ వస్తుంది, అది వింటే అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది. అండ్ మళ్ళీ భగవంతుడు కూడా ఇప్పుడు తన శక్తి ఏదైతే ఉందో, తన శక్తి ఒక లీల జరుపుతున్నప్పుడు, తన యొక్క గొప్ప శక్తి ఒక లీల జరుపుతున్నప్పుడు ఆ శక్తిని తక్కువ చేసి చూపిస్తే మరి ఆయనే తక్కువైనట్టు కదా. ఉదాహరణకి ఆ ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి ఒక కంపెనీలో, ఒక గొప్ప కలెక్టర్ ఉన్నాడు అనుకోండి. ఓకే, కలెక్టర్ ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. ఓకే, ఆ ఆర్డర్కి ఎంత ఆ, ఆ కలెక్టర్ పాస్ చేసినటువంటి ఆర్డర్కి ఒక ఇది ఉంటుంది, ఏంటి అంటే అదొక శాసనం అంతే ఇక. ఓకే. సో ఇప్పుడు ఆ శాసనానికి ఆ ఆ ఆర్డర్కి పవర్ ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి కలెక్టర్ అయి ఉండాలి. ఇప్పుడు తాను పాస్ చేసినటువంటి ఆర్డరే ఏదో ఏం పర్లేదండి, పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు లైట్ తీసుకోండి అని అంటే, ఇప్పుడు మరి దానికి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా? ఆ పవర్కి ఆయన పవర్కి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా? ఉండదు ప్రభుజీ. ఒక కలెక్టర్ ఒక ఆర్డర్ పాస్ చేశాడంటే, ఆయన పవర్ ద్వారా ఒక ఆర్డర్ పాస్ చేశారంటే ఆయనంత శక్తివంతమైంది అది కూడా. ఓకే, ఇది పలానా కలెక్టర్ గారు పాస్ చేశారండి ఆర్డర్ కాబట్టి ఇది మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆయన కలెక్టర్కి ఎంత శక్తి ఉందో ఆయన ఆర్డర్ కూడా అంతే శక్తి ఉంది. ఇప్పుడు ఆయన ఆర్డర్కి ఏం పర్లేదు మీరు పాటిస్తే పాటించండి, లేకపోతే లేదని అంటే ఇంకెందుకు ఆర్డర్ అవసరం లేదు ఇంకా. ఎలాంటి అభివృద్ధి పనులు ఏం జరగవు ఇక. అలాగే భగవంతుడు ఒకానొక శక్తిగా అవతరించి ఒక లీల జరుపుతున్నప్పుడు ఆ శక్తికి కూడా ఆయన ప్రాధాన్యం సంతరించుకునే విధంగా ఆ శక్తిని కూడా అద్భుతమైనటువంటి శక్తిగా తానే ఆ శక్తికి ఆయనకి అభిన్నము, యాక్చువల్గా అభిన్నము అనేటటువంటి భావన మనకు రావాలి. కాబట్టి ఆ శక్తి కూడా గొప్పది అనేటటువంటి విధంగా మనకి వాంగ్మయంలో మన పురాణాల్లో వర్ణన జరుగుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు భగవంతుని యొక్క శక్తి అంతా ఏం పర్లేదండి, లైట్ తీసుకోవచ్చు మనము అనే భావన మనకు కలిగిందనుకోండి, మనం ఆ శక్తిని గౌరవిస్తామా? హరే కృష్ణ. లేదు ప్రభు. అయ్యో గౌరవించండి ప్రభు. ఉం? సో ఆ శక్తికి కూడా ఒక గొప్పతనం రావాలి. ఆ శక్తి కూడా చాలా పవర్ఫుల్. ఆ శక్తి భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకే నడుస్తుంది. భగవంతుని యొక్క ఆ మన ప్రణాళికలో భాగమే అనేటటువంటి భావన మనకు కలగాలి అంటే ఆ ఆ లీల జరుగుతున్నటువంటి ఆ స్వరూపము గొప్ప గొప్ప స్వరూపము. ఆ స్వరూపాన్ని కూడా చాలా గొప్పతనం ఉంది అనేటటువంటి
జ్ఞానం మనకు ఉంటేనే అనేటటువంటి వర్ణన ఉంటేనే మనం ఆ స్వరూపాన్ని కూడా గౌరవిస్తాం. అందుగురించనే భగవంతుడు వివిధ శివుడుగా, అమ్మవారిగా ఎలాగ రూపాంతరం చెందినా కూడా మళ్ళీ ఆయా రూపానికి ఒక గొప్పతనాన్ని ఆపాదిస్తూ మన యొక్క పురాణాల యొక్క పురాణాల్లో వర్ణన ఉంటుంది అన్నమాట. సో ఆ వర్ణని మనం చూసేసి కన్ఫ్యూజ్ అయిపోకూడదు మళ్ళా. సో ఇక్కడ ఈ పలానా స్వరూపం గొప్ప అని రాశారు కాబట్టి మరి అక్కడేమో అలా రాశారు అనేటటువంటి భావన పెట్టుకోవద్దు. భగవంతుని యొక్క ఆ, మన సృష్టి స్థితి లయ అనే పనులలో ఇది ఒక ప్రణాళిక. ఓకే. సో భగవంతుని శక్తే కాబట్టి ఈ శక్తి కూడా గొప్పది, ఈ స్వరూపం కూడా గొప్ప స్వరూపము అనేటటువంటి భావన మనకు ఉండాలి. అప్పుడే మనం భగవంతునికి పరిపూర్ణంగా దగ్గర అవ్వగలం అన్నమాట. సో అది భగవంతుడు ఈ సృష్టిని చేయడానికి మూడుగా విభజింపబడి మళ్ళీ సృష్టిని ఆ, చేస్తూ నడిపిస్తూ ఓకే ముందుకు తీసుకెళ్తాడనమాట. సో అది మనం ఈరోజు చదువుకున్నటువంటి 9.8 శ్లోకం. ప్రకృతిం స్వాం అవష్టాభ్య విసృజామ్య పునఃపున భూతాగ్రామం మాం కృష్ణం అవశయం ప్రకృతిర్వశాత్. ఈ సమస్త విశ్వము నా అధీనం కలదు, నా అది నా సంకల్పం చేతనే అప్రయత్నంగా మరలా సృష్టించబడుచు నా సంకల్పం చేతనే అంత్యమున లయము పొందును. సో ఈ భగవంతుని యొక్క సంకల్పాలు, భగవంతుని యొక్క ప్రణాళిక ఏదంతో ఆ ప్రణాళికల్ని వ్యక్తపరచడానికి ఆయన వివిధ రూపాంతరాలు తీసుకుంటారనమాట. సో ఆ రూపాలలో మనం చూస్తున్నటువంటి వివిధ స్వరూపాలు కొన్ని చాలా హయ్యెస్ట్, ఇంకా తనకి ఆ రూపాలకి భేదం లేనటువంటి విధంగా ఉంటాయి. కొన్ని రూపాలు కొద్దిగా తక్కువ. ఇప్పుడు మనం కూడా భగవంతుని యొక్క అంశలం కాబట్టి మనం చాలా 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 ఇంకా డైల్యూట్ అయిపోయిన అంశలం అన్నమాట మనం. ఓకే. ఒక పండుని మనం జ్యూస్ చేసినాం అనుకోండి, ఆ జ్యూసు అట్లే ఆ పండుని పిండితే ఆ జ్యూస్కి చాలా రుచి ఉంటుంది, ఆ పండు యొక్క రుచి ఉంటుంది. ఆ జ్యూస్ని మీరు మళ్ళీ దాంట్లో ఇంకా ఏవో 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 కలుపుతూ కలుపుతూ వెళ్ళారనుకోండి, చివరికి చాలా తక్కువ ఎసెన్స్ ఉంటుంది ఆ పండు యొక్క ఫ్రూట్ జ్యూస్లో. మీరు ఎంత ఎక్కువ వాటర్ కలిపితే అంత దాని యొక్క రుచి తగ్గుతూ వెళ్తుంది అనమాట. అలాగే మనం జీవులం కూడా భగవంతుని యొక్క అంశలమైనప్పటికీ కూడా మన లోపల వివిధమైనటువంటి విషయాలు నిండిపోయి ఉన్నాయి కాబట్టి మన యొక్క ఆ మన భగవంతుని యొక్క మీద ఉండేటటువంటి ప్రేమ, భక్తి అనేటువంటి తగ్గిపోతూ 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 వస్తున్నాయట. మళ్ళీ వీటన్నిటిని మనము కడిగేసుకుంటే, మనం ఈ అనర్థాలన్నిటిని మనం తొలగించుకుంటే మళ్ళీ భగవంతునికి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనే రుచిని మనము సంతరించుకుంటాం, పొందుతాము. ఓకే. హరే కృష్ణ. సో చాలా సమయం అయిపోయింది, క్షమించండి. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు ఇప్పుడు. ఏమైనా కన్ఫ్యూజన్గా ఉందా, క్లారిటీగా ఉందా? ఆ, ఎందుకంటే తత్వ సంబంధమైనటువంటి విషయాలన్నమాట. ఇప్పుడు ఒక కథ అనుకోండి, ఆయన ఆ రాక్షసుని ఎలా సంహరించాడు, మళ్ళీ ఆ రాక్షసుడు ఎందుకయ్యా అంటే ఆయనకి పలానా శాపం వల్ల వచ్చింది అంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి. కానీ భగవంతుని యొక్క విషయాలు ఏవైతే, తాత్విక విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఇలా రూపాంతరం చెందారు. భగవంతునికి యాక్చువల్గా ఎన్నో రూపాలు, లీలావతారాలు, గుణావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, అలాగే ఆ, ఇంకా కొన్ని అవతారాలు ఉంటాయన్నమాట. ఓకే. సో అవన్నీ ఆ, ఆ, ఆ ఎన్నైతే అవతారాలు తీసుకుంటాడో అవన్నీ కూడా ఒక్కొక్క కేటగిరీ కిందకి వస్తాయన్నమాట. ఓకే. సో అది ఇంకో రోజు మనం చూద్దాం, భగవంతుడు ఎన్ని రకాలైనటువంటి అవతారాలతో లీలలు జరుపుతుంటారు, అలాగే సృష్టి స్థితి లయలు చేస్తుంటారు. మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్గా ప్రతి ఒక్క అవతారము మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గుణ అవతారాలు ఇలాగ ఉంటాయన్నమాట. సో సమయం ఉందంటే ప్రయత్నం చేస్తాను నేను అది పెట్టడానికి. ఆ, ప్రభుజీ చెప్పండి ప్రభు. ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు నారదముని దాసిపుత్రుడిగా పుట్టాలని శపించారు. అంటే ఇప్పుడు సృష్టి చెప్పినట్టుగా చేయలేదని శాపం ఇచ్చారని చెప్పారు కదా ప్రభుజీ. అవును మా ప్రభుజీ. అయితే సెవెంత్ క్యాంటులో, భాగవతం సెవెంత్ క్యాంటులో ఏంటంటే నారదముని గంధర్వ లోకాల్లో ఉండేవాళ్ళు.
అప్పుడు ఎస్. పేరు ఏదో ఉండేది, ఇది కాదు. ఈ నారదముని కాదు అవును పేరు ఉంది. అవును అవును ఆ గంధర్వ స్త్రీలతో జలకాలాడుతూ వికృతి శాస్త్రం చేస్తుంటే బ్రహ్మ చూసి కరెక్ట్ నువ్వేంటంటే మళ్ళా భూలోకంలో దాసీపుత్రుడిగా పుట్టాలన్నటువంటిది అని స్పష్టంగా ఉంది ప్రభుజీ. రైట్ సెవెంత్ క్యాంటోలో ఉంది. కరెక్ట్ కరెక్ట్. ఉమ్. అలాగే సతీష్ కుమార్లు కూడా వాళ్ళకి ఫస్ట్ బ్రహ్మ ఏంటంటే సతీష్ కుమార్ని సృష్టించారు. అలాగా ఆ, సృష్టి చేయమంటే మాయలో పడి ఏజ్ ఎక్కువైతే మాయలో పడి మేము చేయలేమని అన్నారు. వాళ్ళు కోరుకున్నారు 6 సంవత్సరాల వయసు వరకు మాకు కావాలంటే తదాస్తు ఇచ్చినట్టుగా అది కూడా ఉంది ప్రభుజీ. కరెక్ట్. సో నారదముని ఆయన డైరెక్ట్ ఒక మన గంధర్వ అవతారం తీసుకొని మళ్ళీ ఆ గంధర్వు నుండి మళ్ళీ ఆయన దాస్యపుత్రుడిగా వెళ్ళి మళ్ళీ తర్వాత అప్పుడు మళ్ళీ తన నిజమైనటువంటి స్థితికి వస్తాడనమాట. ఏది మళ్ళీ నారదమునిగా వస్తాడనమాట. ఓకే. ఒక్క నిమిషం. సో ఇది ఒక్కసారి మీకు షేర్ చేస్తాను, భగవంతుని యొక్క అవతారాల లిస్ట్. ఓకే. సో భగవంతుడు యొక్క అవతారాలు అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? Yes, Prabhuji. ముఖ్యంగా 6 విధాలుగా భగవంతుని యొక్క అవతారాలు ఉంటాయన్నమాట. 6 కేటగిరీస్ ఆఫ్ అవతారాస్. ఈ 6 అవతారాలు మ్, ఆ, ఏంటి ఏంటి అంటే పురుషావతారాలు, లీలావతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతార, యుగ అవతార, శక్తి ఆవేశ అవతార. సో ఈ పురుషావతారాల్లో ఆ, భగవంతుడు మొట్టమొదటిగా పురుషావతారం స్వీకరించి కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణువుగా మనం ఇందాక ఆ శ్లోకంలో శ్రీల ప్రభుపాదులు చెప్పినటువంటి అవతారాల గురించి మనం తెలుసుకున్నాం. ఓకే. కారణోదక సాయి విష్ణువునే మళ్ళీ మహావిష్ణువు అంటారనమాట. మహావిష్ణువుగా ఆవిర్భవించి ఆయన ఆ, ఆయన ఆ మహావిష్ణువుగా తర్వాత మళ్ళీ గర్భోదక సాయి విష్ణువులాగా మళ్ళీ అవతరిస్తారు. ఓకే. అవతరించి ఆ గర్భోదక సాయి విష్ణువు నుండి బ్రహ్మ వస్తాడనమాట. బ్రహ్మ వచ్చి సృష్టి జరిగిన తర్వాత మళ్ళీ ఆ ప్రతి సృష్టి కణంలోకి క్షీరోదక సాయి విష్ణువులాగా పరమాత్మలాగా ఆయన ఎంటర్ అవుతారనమాట. ఎంటర్ అయిన తర్వాత ఇంక ఇప్పుడు సృష్టి వచ్చిన తర్వాత మా సృష్టి నడుస్తున్నప్పుడు ఎన్నో జీవరాశులు అందరూ కూడా ఉద్భవిస్తారు. ఉద్భవించిన తర్వాత మరి వాళ్ళు ఎట్లా పడితే అట్లా జీవిస్తే ఆ, చాలా అల్లకల్లోలం అయిపోతుంది కదా. కాబట్టి వాళ్ళందరినీ ఒక గడిలో పెట్టడానికి, ధర్మాన్ని వాళ్ళకి నేర్పించడానికి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి ఆయన మళ్ళీ అవతారాలు తీసుకుంటాడనమాట. ఆ అవతారాలే ఎన్నో లీలల ద్వారా మనకి అందరికీ, జీవులందరికీ కూడా ఇలాగ మనకి 3వ అధ్యాయంలో చెప్పినట్టు నామే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కశ్చన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మ అని. నాకు ఈ ముల్లోకాల్లో నేను చేయాల్సినటువంటి ఏ పని లేకపోయినా, ఏ కర్తవ్యం లేకపోయినా కూడా నేను మళ్ళీ మళ్ళీ కర్తవ్యాల్ని, కర్మల్ని చేస్తుంటాను. ఎందుకంటే నేను గనక కర్మలు చేయకపోతే మనుషులకి ఒక ఎగ్జాంపుల్, ఏ ఏ విధంగా కర్మలు చేయాలి అనేటటువంటి ఒక గొప్ప ఉదాహరణ ఇవ్వలేకపోతాను. అలా ఇవ్వలేకపోతే ఆ మళ్ళీ వర్ణ సంకరాన్ని సృష్టించినట్టు అవుతానన్నమాట. అని చెప్పేసి నేనే వచ్చి లీలలు చేస్తూ నా లీలల ద్వారా మనుషులకి ఏ విధంగా కర్మలు ఆచరించాలని నిరూపిస్తుంటానని ఇలా లీలా అవతార లీలలు లీలలు జరిపించడానికి వివిధ అవతారాలు స్వీకరిస్తారనమాట. వాటిలో కుమారులు నారద, చతుష్కుమారులు, నారద అవతారం, వరాహ అవతారం, మత్స్య అవతారం, యజ్ఞ, ఇలాగా చాలా అవతారాలు స్వీకరిస్తారనమాట. ఆ తర్వాత భగవంతుడు గుణావతారాలు స్వీకరిస్తారనమాట. ఆ, ఒక్కొక్క గుణం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి లీలని చేయడానికి, ఒక్కొక్క కర్తవ్యాన్ని చేయడానికి ఆయన గుణ అవతారాలు స్వీకరిస్తారు. ఆ గుణ అవతారాల్లో విష్ణువుగా విష్ణువుగా స్వీకరించి సాత్విక గుణంగా ఉండి ఈ సృష్టిని మొత్తం స్థితి చేస్తుంటారనమాట, నడిపిస్తూ ఉంటారు. ఓకే. బ్రహ్మ రజోగుణావతారంగా స్వీకరించి ఈ సృష్టిని మొత్తం సృష్టిస్తూ ఉంటాడు. శివ ఓకే తమో గుణ అవతారంగా ఈ సృష్టిని మొత్తం లయం చేస్తాడు. అంటే మనకి తమో గుణం అంటే తామసిక గుణము, చాలా తక్కువ గుణము అనేటటువంటి భావన ఉంటుంది. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గుణానికి హెడ్ ఆయన, కానీ ఆయనకి ఈ గుణం ఉంది అని మనం అనుకోకూడదు అనమాట. ఎలాగైతే
ఒక జైలర్ ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా జైల్లోనే ఉంటాడు. జైల్లో నేరం చేసిన వాళ్ళు మాత్రమే జైల్లో ఉంటాడు. మరి జైలర్ జైల్లో ఎందుకు ఉన్నారు? ఆయన దానికి ఇన్ఛార్జ్ కాబట్టి. అవునా? ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. సో ఆ విధంగానే శివుడు ఈ తమో గుణం అనేటటువంటి డిపార్ట్మెంట్కి హెడ్ ఆయన. ఇప్పుడు దేన్నైనా మనము ధ్వంసం చేయాలి అంటే చాలా నవ్వుతూ ప్రేమగా దేన్నైనా ధ్వంసం చేయొచ్చా? మనం చేయలేము. కాబట్టి ఒక రకమైనటువంటి క్రోధావేశాన్ని మనము తీసుకోవాలి. తీసుకుంటేనే అప్పుడు మనం దేన్నైనా మనము ధ్వంసం చేయగలం. సో శివుడు భగవంతుడు కూడా ఆ తమోగుణం అనేటటువంటి అవతారాన్ని తీసుకొని, ఆయన అవతారం తమోగుణం కాదు, ఆ తమోగుణానికి హెడ్ ఆయన. ఓకే. సో అలాగా లయం చేస్తాడనమాట శివుడు. ఇది భగవంతుడి యొక్క గుణావతారాలు. తర్వాత మన్వంతర అవతారాస్ అని ఉంటాయి. మన్వంతర అవతారం అంటే ఇప్పుడు మనకి 14 మన్వంతరాలు ఉంటాయి. 4 యుగాలు, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 కలిపితే ఒక చతుర్యుగం. ఓకే. ఇలాంటి చతుర్యుగాలు 71 కలిపితే ఒక మన్వంతరం అంటారన్నమాట. అలాగా 14 మన్వంతరాలు ఉంటాయన్నమాట. ఈ 14 మన్వంతరాలు అయిపోతే ఒక కల్పం అంటారన్నమాట. సో ప్రతి మన్వంతరానికి ఒక పేరుంటుంది. ఓకే. సో బ్రహ్మస్ డే 1000 చతుర్యుగాస్ is divided into 14 periods of rules of Manu, known as Manvantaras. The incarnations during these Manvantaras are listed as follows. ఆయా మన్వంతరంలో ఒక్కొక్క ఒక్కొక్క మన్వంతరంలో భగవంతుడు ఒక్కొక్క స్వరూపం తీసుకొని అవతరిస్తారనమాట. మొట్టమొదటి మన్వంతరంలో ఆ, యజ్ఞ యజ్ఞ స్వరూపంగా, తర్వాత విభూ స్వరూపంగా, ఇలాగా వివిధ స్వరూపాలు తీసుకొని ఆయా 14 మన్వంతరాల్లో 14 రూపాలు తీసుకొని ఆయన ఆవిర్భవిస్తారనమాట. ఆ తర్వాత యుగ అవతారాస్, ప్రతి యుగంలో మళ్ళా ఆయన భగవంతుడు మళ్ళీ అవతరిస్తాడు. ఓకే. సో ఆ యుగానికి ద్వాపర యుగంలో, సత్యయుగంలో, త్రేతాయుగంలో మళ్ళీ ఆయా యుగాల్లో ఏ విధంగా అవతరిస్తారో మనందరికీ తెలుసు. మన ఆ కృతేతు వరదో దేవా త్రేతాయం రంగనాయక ద్వాపరయంతు జగన్నాథ కలో వెంకటనాయక అని మనం ఒక ఫేమస్ శ్లోకం చదువుతుంటాం. కృతయుగంలో వరాహుడిగా, త్రేతాయుగంలో రంగనాయకుడిగా రాముడిగా, అలాగే ద్వాపరంలో జగన్నాథుడు కృష్ణుడిగా, కలియుగంలో వెంకటనాయకుడిగా వచ్చాడని చెప్పేసి మనము ఒక్కొక్క యుగంలో స్వామి మీరు ఈ అవతారాన్ని స్వీకరించి వచ్చారు స్వామి అని మనం భగవంతుని ప్రార్థిస్తుంటాం అన్నమాట. అలా యుగంలో ఆ ఒక్కొక్క అవతారంగా మళ్ళీ ఆయన ఆవిర్భవిస్తారనమాట. ఓకే. సో ఇలాగా భగవంతుడు మళ్ళీ శక్తి ఆవేశ అవతారం. శక్తి ఆవేశ అవతారం అంటే భగవంతుడి యొక్క ప్రణాళికలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చాలా చాలా చక్కగా నిర్వర్తించడానికి, ఉదాహరణకి ఇప్పుడు శిల ప్రభుపాద ఉన్నారు. ఈ శిల ప్రభుపాద ఇస్కాన్ మూమెంట్, హరే కృష్ణ, మన కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం అనేటటువంటి విషయాన్ని, ఈ భక్తిని, కృష్ణ ప్రేమని ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. అలా ప్రచారం చేయాలి అంటే మానవ మాత్రునికి సాధ్యం కాదు. ఆయన లోపలికి ఒక భగవత్ శక్తి ఆవేశిస్తేనే అంత చక్కగా ప్రచారం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగా భగవంతుడు ఆ, కొందరికి తన శక్తిని ఆవహింపజేస్తాడనమాట. సో దీని అర్థము, కొందరు మనకి జాతరలప్పుడు శిగం వచ్చేసి ఊగుతూ ఉంటారు. వాళ్ళ లోపల భగవంతుని శక్తి ఆవేశమైందని మనం అనుకోవద్దు. అది కేవలము తాత్కాలికంగా ఒక శరీరంలో జరిగేటటువంటి ఒక రకమైనటువంటి ఆ, ఆవేశమే తప్ప అది భగవంతుని యొక్క శక్తి ఆవేశం కాదు. ఓకే. సో భగవంతుని యొక్క శక్తి ఆవేశం ఎలా ఉంటుంది అంటే తన గురించినటువంటి విషయాలని చాలా అద్భుతంగా సమస్త మానవాళికి ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రచారం చేసి సమస్త మానవాళిని భగవంతుని వైపు నడిపించే విధమైనటువంటి ఆ, గొప్పతనం ఎవరికైతే ఉంటుందో అది భగవంతుని యొక్క శక్తిని ఆవహింపజేసుకున్నారని మనం అనుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇలాగ భగవంతుడు 6 రకాలైనటువంటి అవతారాలను స్వీకరించి ఆ, ఎన్నో విషయాల్ని ఆయన ఎన్నో లీలలని, ఎంతో ఎంతో గొప్పతనాన్ని
ఎన్నో గొప్ప గొప్ప కర్తవ్యాల్ని ఆయన నిర్వహిస్తూ ఉంటారనమాట. ఓకే. సో ఈ అవతారాల్లో మనము భగవంతుణ్ణి కొలవచ్చు. కానీ ఈ అన్ని అవతారాలకి మూలమైనటువంటి కృష్ణుని ఎప్పుడైతే మనము కొలుస్తామో, ఆయన ప్రేమతో ఎప్పుడైతే దగ్గర అవుతామో అప్పుడు మనం చాలా తొందరగా ఉద్ధరింపబడతామన్నమాట. ఓకే. అది కొద్దిగా డీటెయిల్డ్గా భగవంతుని యొక్క అవతారాల గురించినటువంటి విశేష వర్ణన. ఓకే. హరే కృష్ణ ప్రభు ప్రభుజీ దండవత్ ప్రణామం. ఎంత ప్రభుజీ చక్కగా PDF చెప్పారు. లో పెట్టరా? ప్రభుజీ ఓ- ఇది PDF లో పెట్టరా హరే కృష్ణ అవతారాలు? ప్రభుజీ ఈ అవతారాలది ఒక్కటి పెట్టండి ప్రభుజీ. PDF లో ఆయన పెట్టండి ప్రభుజీ. ఈ లిస్ట్ ఇస్తాను మీకు. ఈ లింక్ ఈ పెట్టేసి లిస్ట్ మన ఇప్పుడు గ్రూప్ లో పెట్టేస్తాను. పంపించండి ప్రభుజీ. ఆ, మన పావని మాతాజీకి ఇస్తాను. మన మాతాజీ లేదంటే ఈ చాట్ బాక్స్ లో పెట్టేస్తా. ఈ మన హరిబోల్ ప్రభుజీ నేను చేస్తా ప్రభుజీ. హరే గ్రూప్ లో కృష్ణ. పెట్టండి ప్రభు. గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. ఇదిగో. సో మనకు రికార్డింగ్ క్లాస్ కూడా పెట్టండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తప్పకుండా. సో మనం కృష్ణ భక్తిలో ముందుకెళ్తున్నాం కాబట్టి, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి మంచి దృఢ సంకల్పంతో ఉన్నాం కాబట్టి, విషయాలనేటువంటి చాలా 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 డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటే మనకి ఇంకా ఇంకా ఆ, ఎక్కువ నమ్మకము, శ్రద్ధ ఇవి కలుగుతాయి కాబట్టి మనం ఈ ప్రేమ డీటెయిల్గా తెలుసుకోవడానికే ప్రయత్నం చేద్దాము. ప్రభుజీ ఈ వీటి గురించి మళ్ళీ ఇంకా వివరంగా చెప్తే బాగుంటది ప్రభుజీ. మాకు మళ్ళీ మీరు వీలు చేసుకొని ఒక్కొక్క దాని గురించి వివరణ ఇస్తే చాలా ఆ మాలో ఉన్న ఆ అనుమానాలన్నీ తొలగిపోతాయి ప్రభుజీ. తప్పకుండా ఉంటుంది. ఇంకో రోజు మనము ఈ భగవంతుని యొక్క వివిధ అవతారాల గురించి మనము తెలుసుకుందాం. ఓకే. ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. మళ్ళీ మనకి సనాతన ధర్మంలో ఆ ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాల మధ్యలో భేదాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక రోజు ప్రత్యేకమైనటువంటి క్లాస్లో. ఓకే. అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. అవును ప్రభుజీ, క్లారిటీ లేకుండా భక్తి ఒక భగవంతుడి మీద Correct. నిలబెట్టుకోలేకపోతున్నాం ప్రభుజీ. ఆ, పరి విధాలుగా పోతుంది, అటుపక్క ఇటుపక్క ఇటుపక్క అటుపక్క ఏది తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్ ఉంది ఆ, ప్రభుజీ. లేదు, దానికి ఒక థ్యాంక్ సపరేట్ యూ. సబ్జెక్ట్ ఉంది. సో మనకి క్లారిటీ వస్తుంది ఏది ఎందుకు ఆ మనకి ఒక క్లారిటీ అనేది వస్తే కృష్ణుడి మీదనే మనము భక్తిని పెంపొందించుకోగలం ప్రభుజీ. సో ఎట్లాగైతే వంట చేసేటప్పుడు ఏ మసాలా వేస్తే ఏ రకమైన రుచి వస్తుందో అనేటటువంటి క్లారిటీ మనకు ఉంటుందో, తెలియాలి కదా ప్రభుజీ, అది భక్తి తెలిస్తేనే కదా జీవితంలో మనం కూడా దాన్ని ఏ విధమైనటువంటి పద్ధతి, ఏ విధమైనటువంటి సాంప్రదాయం మనకి ఎక్కడికి తీసుకెళ్తుంది అనేటటువంటి క్లారిటీ రావడానికి నేను ఒక ప్రత్యేకమైనటువంటి క్లాస్ చెప్తాను. ఒకసారి తీసుకోండి వివిధ ప్రభుజీ. మనకి ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఆ, వివిధ సాంప్రదాయాలు, వాటి యొక్క ఉద్దేశం ఏంటి, అవి మన ఎక్కడికి తీసుకెళ్తాయి ఏంటి, అసలు మన ఆ, చాలా పెద్ద సబ్జెక్ట్. దాని గురించి ఒక ప్రత్యేకమైన క్లాస్ తీసుకుంటే అప్పుడు కూడా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే. ఓకే మాతాజీ ప్రభుజీ. ఓకే. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ, ధన్యవాదాలు దండత్ ప్రభుజీ. ప్రణామ్. చాలా ఎవరికైనా బాగా ఇంకేమైనా చెప్పారు ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. దండత్ ప్రణామ్. ఎస్ కల్పన మాతాజీ చెప్పండి. ప్రభుజీ ఇప్పుడు కృష్ణ ఫోటో చూపించారు కదా ప్రభుజీ, అది మామూలుగా మనం భక్తి చేస్తున్నప్పుడు మొన్న క్లాస్ లో ఒక రోజు విన్నాను నేను అది. ఆ, కృష్ణ అలా వెళ్తారు, మళ్ళీ బయటికి రావడానికి మన హృదయంలోంచి బయటికి రావడానికి స్ట్రైట్ గా ఉండదు కదా, 3 వంపులతోటి ఉంటారు. సో కష్టం అవుతుంది, అక్కడ డార్క్ గా ఉంటది ప్లేస్ అంతా. మనం చెడు పనులు చేసినప్పుడు ఇంకా డార్క్నెస్ ఎక్కువ అవుతుంది, భక్తి చేసినప్పుడు వెలుతురుగా వస్తుంది అన్నారు. అది కొంచెం వివరిస్తారా ప్రభుజీ? ఆ రోజు అడగడానికి కుదరలేదు. ఓకే. ఏ క్లాస్ లో విన్నారు? మన భగవద్గీత క్లాస్ లోనే అనుష మాతాజీ చెప్పారనమాట. ఆహా. మన హృదయంలోకి పరమాత్మ వెళ్తారు, ఈజీగానే వెళ్తారు, కానీ బయటికి రాలేదు. ఉమ్. ఆయన 3 వంపులతోటి ఉంటారు అని అన్నారు. ఇప్పుడు మీరు చూపించారు కదా ఒక ఫోటో, త్రిభంగ స్వరూపం అంటారు అనమాట. త్రిభంగ స్వరూపం. లలితం శ్యామం త్రిభంగ స్వరూపం అనమాట. ఆయన స్వరూపం అలా ఉంటుందా వర్ణన? ఓకే. సో భగవంతుడు త్రిభంగిగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు అనమాట. హరే కృష్ణ. ఓకే. సో ఎప్పుడైతే మన మనస్సులో ఆ, ఎన్నో అనర్థాలు, ఆ, ఎన్నో రకమైనటువంటి భౌతిక వాంఛలు ఇవన్నీ ఉంటాయో అప్పుడు భగవంతుని యొక్క విభూతి మనము వ్యక్తపరచలేమంట. అంటే భగవంతుడు మన మనస్సులో ఉండి బయటకు రాడు అంటే ఇప్పుడు మనకి
ఆ, దైవీ గుణాలని కొన్ని ఉంటాయన్నమాట. దైవీ గుణాలంటే ప్రతి జీవుడిలో భగవంతుని చూసేటటువంటి గుణం, అది దైవీ గుణం. ఓకే. ఎప్పుడైతే మనం ప్రతి జీవుడిలో భగవంతుని యొక్క అంశని చూస్తూ ఉంటామో, అప్పుడు మనకి ఏ జీవి యందు కూడా కోపము, ద్వేషము, అసూయ, అలాగే ఆ, క్రోధం, ఇలాంటివి ఇలాంటివి వచ్చే అవకాశమే ఉండదు. ఓకే. అయితే భగవంతుని ఆ అలా ఆ గుణం మనకి ఏదైతే ఉందో అది దైవికమైనటువంటి గుణం. మనకి 16వ అధ్యాయం చెప్తూ భగవంతుడు చెప్తాడనమాట, కొన్ని దైవీ గుణాలు చెప్తాడనమాట. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితో, దానం దమశ్చైజ్ఞేష, స్వాధ్యాయ తప ఆర్జవం, అహింసాశ అని ఇట్లా కొన్ని గుణాలు, దైవీ గుణాలని చెప్తాడనమాట. సో ఈ గుణాలు ఎప్పుడైతే మన లోపల పెంపొందించుకుంటామో, అప్పుడు మనము ప్రతి జీవుడి లోపల కూడా భగవంతుని యొక్క ప్రతి జీవుని కూడా భగవంతుని యొక్క అంశగా దర్శించేటటువంటి గొప్ప జ్ఞానం మనకి వస్తుందన్నమాట. సో మన లోపల ఆల్రెడీ భగవంతుడు ఉన్నాడు. మనం మనం ఇందాక శ్లోకంలో తెలుసుకున్నాం మనం. ఏమని? భగవంతుడు క్షీరోదక సాయి విష్ణులాగా ప్రతి ఒక్కరిలో మళ్ళీ పరమాత్మలాగా ఉంటారనమాట. మరి మన లోపల ఉన్నటువంటి పరమాత్మను మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే, ఆ తత్వాన్ని, ఆ గుణాన్ని మనము వివిధ రకం భౌతిక రకమైనటువంటి భౌతిక విషయాలతోని కప్పేస్తున్నాం కాబట్టి మనకి మళ్ళీ భగవంతుని వ్యక్తపరిచేటటువంటి భగవద్ గుణాన్ని మనం వ్యక్తపరిచేటటువంటి స్థితి మనకి రావట్లేదు. సో ఆ స్థితి మనకి రావాలి అంటే సాక్షాత్ మన లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడికి మనందరికీ తెలుసు, ఆయన పరమ కారుణ్యమూర్తి, అందరికీ ప్రేమనందించేటటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క జీవుణ్ణి సమదృష్టితో చూసేటటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క జీవుడికి ఆయన ఆ అవైలబుల్గా ఉండేటటువంటి వ్యక్తి అని చెప్పేసి మనందరికీ తెలుసు. మరి ఆ వ్యక్తి మన లోపలనే ఉన్నాడు, మరి బయటకు రావట్లేదంటే మన లోపల ఆయనతో పాటు మనం పెంపొందించుకున్నటువంటి పరమ దుర్గంధభూయిష్టమైనటువంటి గుణాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి. సో ఆ గుణాలు తొలగిపోయితే అప్పుడు మన లోపల ఉన్నటువంటి, సో భగవంతుడు ఎక్కడున్నాడో ఆయన గుణాలు కూడా ఉంటాయి కదా. నేను ఎక్కడున్నానో నాతో పాటు నాకున్నటువంటి గుణాలు, ఆ, నా స్వభావం కూడా నాతో పాటే ఉంటుంది. సో మన లోపల ఉన్నటువంటి పరమాత్మ వ్యక్తపడాలి అంటే మన లోపల ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలగిపోతే మన లోపల ఉన్నటువంటి ఆ దైవిక గుణాలు అనేటువంటి విషయాలు బయటకు వస్తాయి. అలాగా భగవంతుడు మళ్ళీ వ్యక్తమవుతాడనమాట. సో మన లోపల ఈ చాలా అంధకారంతో కూడుకున్నటువంటి భౌతిక అనర్థాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం భగవంతుని యొక్క గుణాల్ని మనము వ్యక్తపరచలేకపోతున్నాం అనమాట. అంటే భగవంతునికి ఎన్నో గుణాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఈ అందరినీ సమానంగా చూడటము, అందరికీ ప్రేమ పంచడము, ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనము పంచలేకపోతున్నాం, వ్యక్తపరచలేకపోతున్నాం. ఓకే. సో ఆ విధంగా మనం భగవంతుని సాక్షాత్తుగా ఆయనని మనం వ్యక్తపరచలేము. ఆయన గుణాన్ని వ్యక్తపరిచినా కూడా మనము భగవంతుని వ్యక్తపరిచినట్టే. అందుకే మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, అబ్బా దేవుడిలాగా వచ్చి నాకు సహాయం చేశారండి అని చెప్పేసి అంటుంటారు. అంటే మనం దేవుడా? కాదు. ఓకే. కానీ భగవంతుడు అందరికీ సహాయం చేస్తాడు కాబట్టి ఆ గుణాన్ని మనం కూడా భగవంతుని యొక్క భక్తి ద్వారా మనము వారసత్వంగా స్వీకరించాం కాబట్టి ఆ గుణాన్ని మనం వ్యక్తపరిచినప్పుడు సాక్షాత్ ఆ భగవంతునే మనం వ్యక్తపరిచిన వాళ్ళం అవుతామన్నమాట. ఒక కొద్దిగా క్లారిటీ వచ్చిందా మాతాజీ? ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? భువనేశ్వరి మాతాజీ, కోటౌష మాతాజీ హ్యాండ్ రైస్ చేసి పెట్టారు. ఓకే. సో చాలా సంతోషం. 8:00 అయింది. ఓకే. సో మనం క్లాస్ ఇక్కడితో ఆపేద్దాం. అయితే రేపు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. రేపు శనివారం 25 అక్టోబరు శ్రీల ప్రభుపాద డిసపియరెన్స్ డే. అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆ, భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళినటువంటి దినోత్సవం, తిరోభావ దినోత్సవం. ఆయన తిరోభావ దినోత్సవాన్ని మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మీరందరూ కూడా ఆహ్వానితులే. మేము అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాం. ఆ, సో మీరందరూ కూడా దయచేసి 25th అక్టోబర్ రోజు
ఎవరెవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఖచ్చితంగా అబిడ్స్ దేవాలయానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు మనకి సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ 6 నుండి సాయంత్రం 4 వరకు. సో ఎవరైనా సేవ చేయాలనుకుంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయండి, నాకు మెసేజ్ పంపించండి. మిమ్మల్ని కూడా మేము సేవకస్ లిస్ట్లో యాడ్ చేస్తాము. అండ్ ఆ రోజు కార్యక్రమం ఎలా ఉంటుందంటే స్కెడ్యూల్ మార్నింగ్ పొద్దున 6 నుండి 11-12 వరకు ప్రసాదం కుకింగ్ సేవ ఉంటుంది. ఆ తర్వాత 12 నుండి శిల ప్రభుపాద గురించి ఆ, ఆయన యొక్క లీలల గురించి ఆ, గొప్ప గొప్ప భక్తులు వర్ణిస్తూ ఉంటారు. ఆ తర్వాత చక్కటి మహాప్రసాదం ఉంటుంది. ఆ తర్వాత 3 నుండి 4 గంటలకి ఆ, మన గౌరంగవాణిలో మనం మే నుండి అక్టోబర్ వరకు చాలా గీతా 18 రోజుల కార్యక్రమాలు చేశాము. సో ఎవరైతే డివోటీస్ మే నుండి ఆ, అక్టోబర్ ఈ సమయాల్లో ఈ నెలల్లో ఎవరైతే ఆ, మన పార్టిసిపేట్ చేసి 18 డేస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా ఈ మే టు అక్టోబర్ మంత్లలో ఎవరైనా కనుక పార్టిసిపేట్ చేసి ఇంకా సర్టిఫికేట్ తీసుకోకపోతే మీ నేమ్ కూడా రిజిస్టర్ చేసుకోండి. మనకి పావని మాతాజీ లింక్ పంపిస్తున్నారు అన్ని గ్రూపులలో. ఆ గూగుల్ ఫామ్ నింపితే మీ పేరు మీద సర్టిఫికేట్ ప్రిపేర్ చేస్తాము. అప్పుడు మీరు ఆ రోజు హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు చేతుల మీదుగా మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఆ రోజు కార్యక్రమం. అండ్ సండే ఆ తర్వాత నెక్స్ట్ డే సండే మన ఇస్కాన్ నందనవనం ఉప్పుగూడలో సేమ్ కార్యక్రమాలు. నిన్న మనం గోవర్ధన పూజ జరుపుకున్నాము. అలాగే ఎల్లుండి మనము శ్రీల ప్రభుపాదుల వారి డిసపియరెన్స్ డే తిరోభావ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ 2 కార్యక్రమాల్ని ఆ, వచ్చే ఆదివారం ఇస్కాన్ నందనవనంలో జరపడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ ఆహ్వానితులే. సో దయచేసి మీ వీలును బట్టి మీరు హైదరాబాద్లోనే ఉంటే 2 చోట్ల 2 చోట్లకి రావడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఏదో ఒక హైబ్రిడ్స్ కానీ ఇస్కాన్ నందనవనం ఉప్పుగూడ కానీ రావడానికి ప్రయత్నం చేయండి. కానీ రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది కార్తీక మాసము. కార్తీక మాసంలో చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది ఈ కార్తీక మాసానికి. ఈ కార్తీక మాసంలో ఈ సంవత్సరం మొత్తం చెడు తిరుగులు తిరిగినా కూడా ఈ మాసంలో ఒక్క మాసంలో చాలా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనకు పవిత్రత రావాలి, అపవిత్రంగా ఉండాలి అనే ప్రేరణ మనకు దొరకాలంటే చక్కటి పవిత్రమైనటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యం మనకుంటే మనకి ఆ ప్రేరణ, ఆ ఉత్సాహం మనకు వస్తుంది అనమాట. ఓకే, సో మంచి వైష్ణవుల యొక్క సాంగత్యం తీసుకుంటే మనకు ఆ ఉత్సాహం వస్తుంది. సో వైష్ణవుల యొక్క సాంగత్యం దొరకాలి అంటే మనము దేవాలయానికి వస్తే పుష్కలంగా మనకి వైష్ణవుల యొక్క సాంగత్యం దొరుకుతుంది. సో దయచేసి మీరందరూ కూడా ఈ గొప్ప దినోత్సవాల యొక్క ఆ పవిత్రతని అందరూ కూడా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నాను. సేవ ఎవరైనా ఈ కార్యక్రమాల్లో సేవ చేయాలనుకుంటే మాత్రం నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, నేను వాళ్ళ పేర్లు రాసుకుంటాను. ఓకే, హరే కృష్ణ. చాలా చాలా సంతోషం. ఈరోజు కొద్దిగా ఎక్కువసేపు అయింది, అలాగే నేను కూడా ఆలస్యంగా జాయిన్ అయ్యాను, క్షమించండి. ఓకే, సో ఈ రోజు ఎపిసోడ్ గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. తప్పకుండా వస్తుంది మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద్ ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ సెషన్ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ, ధన్యవాద హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ. ప్రణామ్. హరే కృష్ణ. హరే దండవత్ కృష్ణ ప్రణామం. ప్రభుజీ, హరే కృష్ణ దండవత్ ప్రణామం. ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ, చిన్న దండవత్ ప్రణామం. సందేశం. దండవత్ ఎస్ ప్రణామం. మాతాజీ చెప్పండి. అదే మేము రాలేకపోతున్నాం ప్రభుజీ. అక్కడ ఓకే. ఏమన్నా చూడడానికి లైవ్ ఉంటుందా ఏమన్నా? ఏం లేదు హరే కదా? కృష్ణ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. తప్పకుండా లైవ్ ఉంటుంది మాతాజీ. మనకి యూట్యూబ్లో ఇస్కాన్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో సాటర్డే రోజు జరిగేటటువంటి ప్రోగ్రామ్ లైవ్ ఉంటుంది. అండ్ ఆదివారం రోజు నందనవనంలో జరిగే ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత వీడియో మనకి అందరికి పంపిస్తారు, చూడొచ్చు మనం. ఓకే ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ.